ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అండ్ వెల్కమ్ టు అ వండర్ఫుల్ సెషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. పత్రి సార్తో ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే ఇంకోసారి అది ఆ క్షణాలని మళ్ళీ జీవించినట్టే మాస్టర్స్. సో హృదయపూర్వకంగా ఫార్ యూ, మీకోసం ఈ ఛానల్కి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆస్ట్రల్ మాస్టర్స్, స్పిరిట్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. నా పేరు సరోజ మల్లికార్జున్. నేను బెంగళూరులో ఉంటాను ఇప్పుడు. అయితే నేను పుట్టింది, పెరిగింది, ఈ రోజు దాకా తిరిగింది అంతా మొత్తం ఇండియా మొత్తం తిరిగానండి. అందుకే మీ సొంతూరు ఏది అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదండి. నేను ఆదోనిలో పుట్టినాను. అయితే వెంటనే మా డాడీ మిలిటరీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ అనమాట. కాశ్మీర్ ట్రాన్స్ఫర్. సో నేను బేబీగా ఉన్నప్పుడు కాశ్మీర్లో పెరిగాను. ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత యూపీ, మళ్ళీ గుజరాత్, అలా తిరుగుతూ హైదరాబాదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అదే కంటిన్యూగా ఉంది. అప్పుడు కూడా నేను హైదరాబాదు, చెన్నై, యూపీ అలా తిరిగాను. ఎందుకు ఇలాంటి లైఫ్ అని ఎప్పుడు అనుకోలేదు. ఏంటో కొందరైతే బాధపడతారు, ఏంటోనండి ఒకే ఊర్లో లేమండి, నాకు అయితే ఫ్రెండ్స్ లేరండి. ఎందుకంటే ఒక్కొక్క ఊరు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఒక్క ఊర్లో లేమండి. మా పాప కూడా అంతే, చిన్నప్పటి నుంచి సంవత్సరానికి ఒక స్కూలు, 10 సంవత్సరాలు 10 స్కూల్లో చదువుకుంది. అయితే అప్పుడు అది కొంచెం ఇది ఇబ్బందిగా అనిపించేది. ఏంటి మంచిగా ఫ్రెండ్ చేసుకోవాలనేసరికి ఊరు మారుతున్నాము, ఏంటో ఈ లైఫ్ అని. ఈరోజు జ్ఞానంతో అది చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది పొందడానికి ఎంతో మంది తప్పించిపోతూ ఉంటారు. వాళ్ళు ఊరు తప్ప ఇంకొకటి తెలీదు. ఎలా అయితే ఆది శంకరాచార్యులు భ్రమణం చేస్తూ ఎందుకు తిరిగారండి ఆయన? భారత భ్రమణం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చేశారు అంత చిన్న వయసులో. కారణం ఏంటి? ఎందుకు ఒక జీవుడు అలా తిరుగుతాడు? ఎప్పుడైతే జీవుడికి జ్ఞానం కావాలో అప్పుడు స్థిరంగా ఉంటే జ్ఞానం రాదండి. జ్ఞానం ఒక గంగ, అలా ప్రవహిస్తూ అలా తిరుగుతూ ఉంటే జ్ఞానం దొరుకుతుంది. ఎందుకంటే ఇది లైఫ్ లెసన్. విధి విధాలైన పరిసరాల్లో వెళతాము, అక్కడ మనుషులు డిఫరెంట్గా ఉంటారు, మాటలు వేరేగా ఉంటాయి, ఆహారాలు వేరేగా ఉంటాయి. ఎంతగా మనం ఐక్యతలో వచ్చేస్తామంటే దెన్ యూ కమ్ ఇన్ టు వన్నెస్. చూడండి, అప్పుడు చెప్పేటప్పుడు వన్నెస్ వేరు, అప్పుడు భాష నేర్చుకున్నందుకు వన్నెస్. అయితే ఇప్పుడు తెలిసేది ఆ సోల్ వన్నెస్ గురించి. వన్నెస్ ఉన్న వాళ్ళకి ఈ అవకాశం అని తెలుసుకుంటున్నాను. ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు వచ్చాయి నాకు? గొప్పగా జాబ్ కావాలని రెజ్యూమ్లో రాసుకోవడానికి కాదు, నాకు 6, 7 లాంగ్వేజెస్ వస్తాయని. నేను అన్ని లాంగ్వేజెస్లో సేవ చేయాలి. అందుకే యూనివర్స్ అంత విజ్డమ్ నాకు ఇచ్చింది. ఆ జ్ఞానం ఇప్పుడు వస్తుందండి. అందుకే మళ్ళీ మళ్ళీ నేను నా పూర్ణాత్మకి థ్యాంక్స్ చెప్తాను. ఎంత చక్కటి జన్మ తీసుకున్నందుకు పూర్ణాత్మకు థ్యాంక్స్. సో మాస్టర్, అలాంటి ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన నేను సరోజ మల్లికార్జున్. లవ్లీ జర్నీ అండి. పుట్టిన దగ్గర నుంచి నా జర్నీ చాలా బ్యూటిఫుల్. నిజంగా ఇలా చెప్పుకోగలిగే ఒక జీవితం దొరకాలంటే అది కూడా ఒక భాగ్యమే. నేను అంటే మా అమ్మ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి, ఇంకా ఆదోని అనే చిన్న ఊరు నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మిలిటరీ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళారంటే ఎంత ఇదిగా ఉంటుందండి. అక్కడ భాష రాదు, కొత్త ఊరు, చిన్న వయసులో పెళ్ళి, అంత గందరగోళంగా ఉంటే మా తాతయ్య గారు, అంటే డాడీ వాళ్ళ డాడీ అనమాట, మీరేమంటారు, నాన్నమ్మ కాదు తాతయ్యన కదా, తాతయ్య గారు మా అమ్మకు ఒక మాట చెప్పారు. ఒక బుక్ ఇచ్చారంట, ఎక్కువగా ఎవరితో తిరగొద్దమ్మా, అక్కడ నమ్మకూడదు ఎవరిను, నువ్వు ఇంట్లో ఉండాలి, వంట పని చేసుకోవాలి, మరి ఈ బుక్ చదవాలి, మంచి మంచి బుక్ చదివితే బేబీకి మంచిది అని చెప్పి పంపించారండి. ఇంకంతే మా అమ్మ 64 సంత్, అది ఒక సంగ్రహం ఉంది కన్నడలో, సంతరు
64 సంతరు అంటే 64 సంత వాళ్ళ జీవిత చరిత్ర ఉండే ఇంత లవ్ బుక్ ఇచ్చేసారు. ఆవిడ వచ్చి ఇంటి పని చేసుకోవడము చక్కగా ప్రేమగా అక్కడ ఇంటి పని చేసేది, నాన్నగారిని ప్రేమగా చూసుకునేది, మరి ఆ బుక్ చదవడం అదే చేశారండి. అంటే అలాంటి ఒక అట్మాస్ఫియర్‌లో నేను అక్కడ గర్వంలో పెరిగాను. సో, రాకుండా ఉంటుందా ఇంత ఎనర్జీ? సో, ఇప్పుడు ఎందుకిలా ఉంది అంటే, ఇప్పుడు మా అమ్మ చెప్తా ఉంది. ఇంతకుముందు నాకు తెలీదు. మా అమ్మ నా నా డెవలప్‌మెంట్ చూసి, "ఆ! ఎందుకయిందని నాకు తెలుసు. అప్పుడు ఇలా జరిగింది. దానివల్లే ఈ ప్రభావం చూడు. అందుకే కాబోలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చక్కటి అట్మాస్ఫియర్‌లో ఉండాలి, చదవాలి అంటారు. బిడ్డలకి ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్‌ని బ్రహ్మగా మీరు తయారు చేస్తున్నారు." సో, అలాంటి ఒక లైఫ్ అండి. సో, అలా నేను నాకు ఫీల్ అవుతుంది. మనము నా గొప్పతనాన్ని, నా ఈ జీవిత రహస్యాన్ని గొప్పతనం అంటే ఏంటండి? రహస్యం తెలుసుకుంటున్నాం. అది తెలుసుకున్నంత మనం ఇంకా జ్ఞానులవుతాం. సో, ఆల్వేస్ టాక్ టు యువర్ పేరెంట్స్. అమ్మతో మాట్లాడండి. ఎలా ఫీల్ అయ్యారు? ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు మీకు మీ లైఫ్‌లో ఏదైనా ఆహ్, కాంప్లికేషన్స్ ఉన్నాయంటే దానికి జవాబు అక్కడ దొరుకుతుంది. కారణం అక్కడ దొరుకుతుంది. దీన్నే మనం పాస్ట్ లైఫ్ రిగ్రెషను, అది రిగ్రెషను అని చేస్తున్నాం. సో, అదంతా తెలిసిపోతుందండి. అలాగే నేను చాలా మిలిటరీ అన్న తర్వాత మరి అమ్మాయి గాబట్టి మా డ్యాడీ చాలా స్ట్రిక్ట్. అసలు బయట వదలలేదు. సో, ఇంట్లోనే ఉంటూ ఎంత మంచిదండి. బయటకి పంపించరు అంటే నాన్నగారంటే కోపం పడతారు అందరూ. నాకప్పుడు అస్సలు కోపం లేదండి. నాన్న చెప్పింది వినాలి. మా జనరేషనే అంతే. మేము జడ్జ్ చేయలేదు పేరెంట్స్‌ని. ఏది చెప్తే అది చేయడమే. సో, ఎలా ప్రొటెక్ట్ అయింది చూడండి ఆరా. వేరే వాళ్ళతో కలవకుండా, ఎక్కడ పిచ్చి పిచ్చిగా తిరగకుండా, బుక్కులు చదవడమే. ఇంకేం లేదు అప్పుడు. అప్పుడు ఎక్కడండి టీవీలా, రేడియోలా. రేడియోలో పాట వినేవారు. అమ్మ, నాన్నలు వింటుంటే మనం వినేవాళ్ళం. మన కోసమని పెట్టుకునేది లేదు. బుక్కు అలవాటయింది నాకు. బుక్కు అంటే పిచ్చి పిచ్చి ఇష్టమండి. సో, బుక్కు కూడా ఎంత లక్కీ నేను. నాకు మంచి బుక్ దొరికాయి. ఎలాంటి మంచి బుక్ అంటే గ్లోబల్లీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏదైతే బెస్ట్ మ్యాగజైన్స్ ఉన్నాయో నేను అదే చదివానండి. ఇంటర్నేషనల్లీ ఏదైతే బెస్ట్ టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో నేను అదే చూసాను. ఇంటర్నేషనల్లీ ఏవైతే బెస్ట్ మూవీస్ ఉన్నాయో నేను అవే చూసాను. ఈ రోజులాగా బెస్ట్ కాదండి. ఈ రోజులాగా ఏదో 100 క్రోర్స్, 200 క్రోర్స్ సంపాదిస్తే బెస్ట్ మూవీ అంటారు. అలా కాదు. మంచి జ్ఞానం ఉండే మూవీస్. అది ఏంటి అనేది ముందు చెప్తానండి. ఈ రోజు నేనేదైతే నేర్చుకుంటున్నానో అది నేను అప్పుడే చూసాను. ఒక క్రాప్ సర్కిల్ గురించి గాని, ఒక మన 'మేట్రిక్స్' అంటారు. ఇంగ్లీష్‌లో ఒక మూవీ ఉంది 'మేట్రిక్స్.' 'మేట్రిక్స్' అంటే ఈ సృష్టిని అర్థం చేసుకోవడం. ఈ రోజు క్వాంటమ్ సైన్స్ అంటున్నారు. ఆ క్వాంటమ్ సైన్స్ మీద ఎన్నో మూవీస్ ఉన్నాయి ఇంగ్లీష్‌లో. నేను ఎక్కువగా ఇంగ్లీష్ బికాజ్ నా స్కూలింగ్ అంతా ఇంగ్లీష్‌లోనే అయింది. సో, నేను ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ సీరియల్ కొంచెం అదే అలవాటు. ఇంగ్లీష్ మ్యాగజైన్. సో, థాట్ ఈస్ ఆల్సో వన్ బెనిఫిట్. సో, అలా నేర్చుకున్నానండి. సో, విజ్డమ్ వచ్చింది. హ్యాపీ. అయితే విజ్డమ్ రావడం అనేది కూడా ఒక్కొక్కసారి పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి. నిండుగా విజ్డమ్ ఉంటే అది షేర్ అనిపిస్తుంది. ఆ లెవెల్‌లో మాట్లాడే వాళ్ళు దొరకరు. అది చెప్తే వినేవాళ్ళు దొరకరు. కరెక్ట్‌గా చెప్పలేకపోతాం. ఎందుకంటే అది కన్వర్జేషన్ అలవాటు లేక. సో, అలా నేను తప్పించేదాన్ని, ఏడ్చేదాన్ని. ఏంటో అది తెలీదు. మాటల్లో చెప్పలేము. ఏంటా దుఃఖం? అదే నా దుఃఖం. నా లైఫ్‌లో వేరే దుఃఖం లేదు. ఎందుకంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. హస్బెండ్ కూడా వెల్ సెటిల్డ్. ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. అయినా నాకు దుఃఖం ఉంది. ఏడుపు ఉంది. లోన్‌లీనెస్ ఫీలింగ్ ఉంది. డిప్రెషన్ ఉంది. కారణం తెలీదు. అక్కడ ఇక్కడ మ్యాగజైన్‌లో చదివితే ఈ మధ్య కాలంలో డిప్రెషన్ ఎక్కువైంది అందరికీ. అంటే అయ్యో బాబోయ్! నాకు ఈ రోగం వచ్చింది అని నేను మా ఆయనతో నన్ను డాక్టర్‌కి చూపించండి. నేనెప్పుడు డిప్రెస్డ్‌గా ఉంటాను. ఏడుపు వస్తా ఉంటుంది. కారణం తెలియకుండా నేను ఏడుస్తూ ఉంటాను. నాకేదో కావాలి, ఏం కావాలి తెలీదు. పిచ్చి కదా! అందుకే అని అలా చెప్పేదాన్ని. ఆయన పట్టించుకోలేదండి. మంచిదే. పట్టించుకొని నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళుంటే ఈ రోజుకి నేను ఒక సైకిక్ వార్డ్‌లో ఉండేదాన్ని. అయితే అది జరగలేదు. ఆహ్, ఆ జర్నీలో ఎక్కడ ఎవరు దొరికిన మాస్టర్స్ నేను కనెక్ట్ అయ్యానండి. నాకు వీళ్ళు మోసగాళ్ళు, స్వామీజీ అంతా మోసం చేస్తారు. ఆ ఆశ్రమంలో అలా ఉంది, ఇలా ఉంది. నేనెప్పుడు పట్టించుకోలేదు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒక గురువుగారున్నారు. అక్కడ ఒక సంతులున్నారు.
అక్కడ ఒక సాధకుడు ఉన్నాడు, వాళ్ళు జ్ఞానులు అని తెలిస్తే వెంటనే వెళ్ళిపోవడం. మా ఫ్యామిలీ అంతా అంతేనండి. మా పేరెంట్స్ అలాగే ఉన్నారు. మా హస్బెండ్ కూడా అంతే. అలా అండి అని చెప్తే చాలు. ఇలా విన్నానండి, ఇలా తెలుసుకున్నానండి అని నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా వెంటనే కారేసుకొని వెళ్ళిపోవడమే. అప్పటికప్పుడే. టైం కూడా లేదు. అంటే ఆ ఎనర్జీ పుల్ చూడండి ఎలా ఉండేది. సో, అలా నా లైఫ్‌లో చాలా మంది గురువుస్ అండి. చాలా మంది నాకు ఎనర్జీ అండ్ ఇక్కడ క్లెన్జింగ్ జరిగింది. అక్కడ వాళ్ళతో ఉండడం, అక్కడ ప్రసాదం తీసుకోవడం, అక్కడ దైవ దర్శనం చేయడం అవన్నీ మన లైఫ్‌లో భక్తి మార్గంలో ఉన్నప్పుడు క్లెన్జింగ్ అది తెలుసుకున్నాను. అయితే ఈ తపన ఏదైతే ఉంది గదా! దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్తే ఎంత బాగుండును అనేది ఒక కోరిక కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది తెలుసుకున్నానండి. ఇది ఆన్సర్ ఎవరైతే ఇస్తారో, ఎవరైతే నేను ఏది అడుగుతున్నానో అది కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే చాలు. నేను అడిగిన క్వెషన్ కూడా అర్థమయ్యేది కాదు కొందరికి. అలా అనుకునేదాన్ని. సో, అలా బుద్ధిజంలో వెళ్ళాను నేను. జైనిజం నేర్చుకున్నాను. ఈవెన్ నేనైతే ఖురాన్ కూడా చదివానండి. నాకు అది కూడా తెలుసుకోవాలని ఖురాన్ కూడా చదివాను. ఎవరైనా సాధకులు ఆశ్రమంలో ఆహ్, భూమి లోపల వాళ్ళు గుహలు కట్టి అక్కడ ధ్యానం చేపించారండి. హిమాలయన్ మాస్టర్స్ అన్నమాట. అవి కూడా చేశాను. అడవిలో మమ్మల్ని తీసుకెళ్ళి వదిలేసేవారు. అక్కడ ఒక గుడిసెలాగా కట్టి నెట్టేసి దోమలు మరి పురుగులు కరవకుండా అలాంటి అడవిలో ధ్యానాలు చేశాను. సో, అన్ని రకాల ధ్యానం. సముద్రంలో ధ్యానమయింది. నదిలో ధ్యానమయింది. భూమి లోపల అయింది. అండ్ గ్రేటెస్ట్ మాస్టర్స్ హిమాలయన్ మాస్టర్స్‌ని ఫాలో చేస్తారంటే చాలా గ్రేట్ మాస్టర్స్. సో, యాస్ట్రల్లీ చాలా మాస్టర్స్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు అలాంటి ఆశ్రమాల్లో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చేవారండి. హిమాలయన్ ఆస్ట్రల్ మాస్టర్స్. ఏ మాస్టర్స్ గురించి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగిలో చెప్పారో వాళ్ళందరితో యాస్ట్రల్లీ మేము అప్పుడు ధ్యానం చేశాను. ఇది 25 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అండి. సో, అప్పటి నుంచే నాకు చాలా చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మికత ఉంది. సో, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా ఇక్కడేదో ఖాళీగా ఉంది. ఆ ఏడుపు రావడం వెళ్ళలేదు. సో, అంత చేసినా అప్పుడప్పుడు కూర్చొని ఏంటో పిచ్చిగా ఏడ్చేదాన్ని. ఎలా అంటే సొర్రో బొర్రో ఎవరైనా చచ్చిపోతే కూడా ఏడవలేదు నేనైతే ఎప్పుడు. అలా ఏడిచి ఒక టవల్ పెట్టుకొని ఏంటో నా జీవితం అన్నట్టు అలా ఏడ్చేదాన్ని. అప్పుడు నేను దేవుడితో మాట్లాడడము, వాళ్ళు కూడా నాతో కమ్యూనికేట్ చేయడము, ఆటో రైటింగు ఇవన్నీ చాలా చేశానండి. పిచ్చి పిచ్చిగా చేశాను. ఒక సమయంలో అయితే నన్ను ప్రశ్నలు అడగడానికి కూడా క్యూలో వచ్చి నిల్చేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అప్పుడే 10, 15 మంది క్యూలో ఉండేవారు. నాకిది జరుగుతుందా లేదా చూసి చెప్పండి. నేను ఇది పోగొట్టుకున్నాను చూసి చెప్పండి అన్నది. సో, అలా ఆటో రైటింగ్ గాని ఇంకా కొన్ని ఉన్నాయి విధానాలు అవన్నీ చేసి చెప్పేదాన్ని. ఇది ఎందుకు అని అడిగేదాన్ని నేను. నువ్వున్నావు గదా! దేవుడిని అడిగాను నేను. నువ్వున్నావు తెలుసు. నేను నీలోనే ఉన్నాను. ఇద్దరు కలిసి ఉన్నాము. అయితే ఈ ఖాళీ ఏంటి? వాట్ ఈస్ దిస్? ఐ వాంట్ టు నో. నువ్వుంటే ఎప్పుడూ ఉండాలి. ఇదేంటి ఇది? అలా అసలు అది సత్యమే కాదు. ఎప్పుడు దేవుడు ఉంటాడు. మనం ఎప్పుడు ఆయనలోనే ఉన్నాం. నాకు ఫస్టు భగవద్ దర్శనం అయింది ఒక 15 ఇయర్స్ బ్యాక్. విరాట రూపంలో కృష్ణ అవతారం చూసాను నేను. అప్పటి నుంచి నాకు తెలిసిపోయింది. నేను వేరు కాదు, ఆయన వేరు కాదు. మనం ఎవ్వరు వేరు కాదు. విరాట రూపం అంటేనే అది. అన్నీ ఆయన లోపల ఉన్నారు. అందరి లోపల ఆయనే ఉన్నారు. మనమంతా ఒకటే అని. మరి ఎందుకు ఈ ఖాళీ ఫీలింగు అని అలా ఆ ఒక్కరోజు బాగా ఏడుస్తుంటే ఆ! అరగంట ఏడ్చానా, ఇంకెవరండి మాకొచ్చి చెప్పేది. మనమే మళ్ళీ దిద్దుకోవాలి. సరే అని కళ్ళంతా తుడుచుకొని, ఫోను తీసుకొని ఫ్రెండ్స్ కొందరు నాకంతా స్పిరిచ్యువల్ ఫ్రెండ్సే. ఐయామ్ వెరీ లక్కీ. సో, స్పిరిచ్యువల్ ఫ్రెండ్స్ ఎవరితోనైనా మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతానని ఫోను చేశాను. ఎవ్వరు ఫోను లిఫ్ట్ చేయలేదు. ఒకావిడ కాల్ బ్యాక్ చేసింది. నాకు నార్మల్‌గా ఆహ్, హ్మ్. నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారు నాకు. హిందీ ఫ్రెండ్స్. ఆవిడనింది "ఏమైంది దీదీ" అంటే, ఇలా జరుగుతా ఉంది. నాకు కాసేపు మాట్లాడాలి. కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నా ప్రశ్నలకి నాకే జవాబు వస్తుందనమాట. సో, అలా అయినా దొరకొచ్చు. అందుకే నేను కాసేపు నాతో మాట్లాడవా అంటే, ఓకే అని కొంచెం సేపు మాట్లాడుకున్నాం. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి తననింది దీదీ నీకేం మన్ నేనేం చెప్పాలి మీకు? మీరే అందరికి గైడ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి ఆవిడ ఇస్కాన్ ఫాలోవర్ అనమాట. సో,
హరే రామ హరే కృష్ణ ఒక మాల చేయండి అంటే నాకు చాలా పిచ్చి పిచ్చి చిరాకు. ఈ జపాలు చేయడము, కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం. ఇవి 2 ఇష్టం లేదు నాకు. పూజలు, వ్రతాలు ఏది చెప్పినా చేసేదాన్ని. సరేలే ఇది కూడా భగవాన్ మెసేజు. పోనీలే ఈ ఒక్క రోజైనా చేసుకుంటానని, ఆ రోజు కొంచెం ధ్యానంలో కూర్చొని మాల తీసుకొని జపం స్టార్ట్ చేశానండి. హరే రామ హరే కృష్ణ. అయితే తపనతో చేశాను. యాక్చువల్లీ అది వచ్చింది అలా. ఎందుకంటే అప్పుడే ఫీల్ అవుతున్నాను గదా! ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను. ఏడుస్తున్నాను, కళ్ళుల నీరు, జపం చేస్తున్నాను, ధ్యానంలో కూర్చున్నాను. ఒక 15, 20 ఆర్ 25 టైమ్స్ చెప్పి ఉంటాను. చాలా నిదానంగా, ఓపికగా, ప్రేమగా చెప్తున్నాను ఆ మంత్రం. ఒక మనసు చెప్తా ఉంది. నువ్వున్నావంటే ఎప్పటికీ నాతో ఉండాలి. ఈ ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో నాకిది ఇష్టం లేదు. లైఫ్‌లో ఇంకెప్పుడు నేను నీ కోసం ఏడవకూడదు. నువ్వున్నావు, నేనే నువ్వు అన్నట్టుగా నేను ఉండాలి. అని అలా ఒక మనసు చెప్తా ఉంది. అంటే ఆయనతో చెప్తున్నాను. వెంటనే నేనిలా కూర్చున్నాను. ఇక్కడ పక్కనే ఎవరో మనిషి అక్కడ నిల్చొని హిందీలో అంటున్నారు. "మై హూ నా" అని. హ్యూమన్ వాయిస్‌లో ఆ మాట విన్నాను. సడెన్‌లీ ఇంట్లో ఎవ్వరు లేరండి. సడెన్‌లీ నాకు బాడీ అంతా వైబ్రేషన్ అయిపోయి నాకు నిజంగా పిచ్చిదాన్ని కదా! నాకు తెలుసు ఎన్ని సార్లు ఆయన చెప్పలేదు. నాకు ఏంజెల్స్‌తో కూడా ఇలాగే కాంటాక్ట్ ఉందండి. ఏంజెల్స్‌ని కూడా నేను ఇలా అడిగితే వాళ్ళు చూపిస్తారు. నువ్వుంటే ఇది చేసి చూపించండి చూపించేవారు. ఇంత తెలిసి కూడా నేనెందుకు అజ్ఞానంలో ఇలా బిహేవ్ చేస్తున్నాను? ఇక పైన అస్సలు నాకు ఏడుపు రాదు. నాకు ఈ ఫీలింగ్ రాదు అని అనుకున్నానండి. యాక్చువల్లీ అది అత్రి సార్‌ని కనెక్ట్ అయ్యే ముందు ప్రిపరేషన్ అన్నమాట. ఆ రోజు ఇది జరిగింది. మొబైల్ తీసి స్క్రోల్ చేస్తున్నానండి. ఒక ప్లేస్‌లో బెంగుళూరులోనే బుద్ధ రిట్రీట్ అని ఉంది. బుద్ధిస్ట్ వాళ్ళది కూడా నేను చేసుకుంటూ ఉండేదాన్ని. సో, వాళ్ళ మెసేజొచ్చింది. 5 డేస్ ఉంది అని. సరే ఈ 5 డేస్ మొబైల్ లేకుండా హాయిగా విపసన అండి అక్కడ చెప్పేది. అలా చేసుకొని రావాలని వెళ్ళాను. ఎంత లక్కీ అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఇలా ప్రశ్నోత్తరి జరిగేటప్పుడు కొన్ని క్వెషన్స్ అడిగేదాన్ని. నేననుకున్నాను వాళ్ళంతా చాలా ఆహ్, నాలెడ్జ్ ఉన్న వాళ్ళుంటారు. ఏదో ఒక జవాబిస్తారు అంటే తృప్తికర ఆన్సర్స్ దొరకలేదు. అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. "భలే క్వెషన్స్ అడుగుతావమ్మా నువ్వు. క్వెషన్ బ్యాంక్ లాగా ఉన్నావు. ఇలా అడిగితే నీ కోసం మేము ఏది మాట్లాడతామో అప్పుడు అందరికి ఆ జ్ఞానం వెళ్తుంది. మంచిదే" అన్నారు. అయ్యో! నాకేంటి సర్టిఫికేట్ కావాలా? మంచి క్వెషన్ అడుగుతావని. నాకు ఆన్సర్ కావాలి. అలా అన్నాను. నేను అనేసానక్కడ. అప్పుడండి ఆ కోర్స్‌లో ఇద్దరు అబ్బాయిలొచ్చారు. వాళ్ళు పిరమిడ్ వ్యాలీలో వాలంటీర్స్‌గా పనిచేసేవారు. అక్కడ కొంచెం చేంజ్ కోసం అక్కడికొచ్చారంట. నేనన్నాను, "అబ్బా! మీరు నా కోసమే అక్కడ పంపించారు మాస్టర్స్" అని. వాళ్ళు నా దగ్గరికొచ్చి, "మేడం మీరు ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారు కదా! ఎప్పుడైనా జవాబు దొరికిందా?" అని. "లేదు బాబు" అంటే, "కావాలా జవాబు? ఒక ప్లేస్ చెప్తాము. అక్కడికెళ్ళండి. మీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి" అన్నారు. ఎక్కడ అంటే పిరమిడ్ వ్యాలీ. అయ్యో! పిరమిడ్ వ్యాలీయా? నాకు తెలుసు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ నాకు బర్త్‌డే గిఫ్ట్‌గా అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ అంతా ధ్యానం చేసొచ్చామండి. అపత్రి సార్ ఒకే ఒక్క ఫోటో ఉంది. అక్కడ ఇన్ని ఫోటోలు లేవు అప్పుడు. ఒకే ఒక ఫోటో ఉంది. ఈయనేంటి ముసలాయన చూస్తే చైనీస్ లాగా ఉన్నారు. ఎవరి అలా అనుకున్నాను. ఈయనేంటి చూస్తే సాధువులాగా లేరు. అయితే ఆ రోజు అది కనెక్ట్ అయిందనమాట. సరే ఈసారి ఎళ్ళాలి అని ఇప్పటికే ఇన్ని ఆశ్రమాలు తిరిగిన తర్వాత పిచ్చి పిచ్చి ఆశ్రమాలు తిరుగుడు చాలు. ఎక్కడికైనా వెళ్తే తెలుసుకొని వెళ్ళాలి. లేదా ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి. సరే ఈ ప్లేస్‌కెళ్తున్నాను కదా! వేరే వాళ్ళని నవ్వకూడదు. ఫ్రెండ్స్ గాని ఎవరైనా. ఆ! సరోజ అంటే ఏదో ఒక కొత్త గురువు దగ్గర ఎళ్తుంది అని. ఇక్కడ పర్ఫెక్ట్ గురువు ఉన్నారా లేదా ఈయన? ఈయన గురించి అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇంకా అదే సమయం బుద్ధ పూర్ణిమ సమయం. వెళ్ళానండి. ఆహా! వావ్! ఎంత మంచి సమయం. మాట్లాడితే సార్‌తోనే మాట్లాడాలి. ఇంకా ఈ భక్తులు ఉంటారు గదా! ఎంతైనా వాళ్ళు పొగుడుతారు. వాళ్ళ మాటలొద్దు. ఎంతైనా బాస్ టు బాస్. ఎందుకంటే నేను స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పని చేశాను. సో, నాలో కొంచెం ఆ యాటిట్యూడ్ కూడా ఉంది. అలా అనుకోని వెళ్తే అక్కడ సముద్రం. ఎంతమంది ఉన్నారో. ఆ సముద్రంలో నన్ను మాత్రం పిలిచి ఎలా మాట్లాడతారు సారు? అలా ఒక నిమిషం ఆలోచించాను. నా పిచ్చి గాని ఇంత రష్‌లో నన్నెలా పలకరిస్తారు? అయినా ఆ బాబునడిగాను. కాఫెటేరియాలో కూర్చున్నామండి. మీకందరికీ తెలిసే ఉంటుంది. సార్ ఇంటి ముందే కాఫెటేరియా ఉంది. అంటే హోటల్‌లో రెస్టారెంట్ లాగా ఉంది.
అక్కడ కాఫీ తాగుతూ ఆ బాబుతో అన్నాను, ఎవరినైనా అడిగి 2 మినిట్స్ అండి నాకు సార్‌తో మాట్లాడాలి. అంత దొరికితే చాలు నాకు అని అలా అన్నాను. ఆయన హ్మ్. యూజువల్లీ సార్ అందరితో మాట్లాడతారు. అయితే ఇప్పుడంతా చూడండి మేడం ఎంత హడావుడిగా ఉంది అని మాట్లాడుతుండగా వెనక మా సీట్ వెనక ఒకతను టీ తాగుతున్నారు. ఆయన అప్పుడన్నారు, "ఈయన కూర్చున్నారు గదా! ఆయన పత్రి సార్ పర్సనల్ సెక్రటరీ. ఆయన అడిగితే ఏదైనా చెప్తారండి" అని. సరే ఆయన కాఫీ తాగి వెళ్తుంటే మేము కూడా నిల్చున్నాము. "సార్ ఈవిడ గారు ఇలా ఇలా" అని ఆయన పరిచయం చేసి సార్‌ని కలవాలంట. అంటే ఆయన స్టాప్ అవ్వలేదు. అలా తిరిగి ఇలా వెళ్ళిపోతూ ఈరోజు ఈవిడనే ఫస్ట్ పిలుస్తారులేండి సారు అన్నారు. ఇదేంటి భవిష్యవాణి నన్నెందుకు పిలుస్తారు? నేనేంటి వీవీఐపీనా? ఎక్కడి నుంచో మినిస్టర్‌నా? నన్నెందుకు పిలుస్తారు సార్ అనుకున్నాను. సరే పోన్లే నా వయసుకి ఇది మంచిది కాదు అనుకున్నానండి. ఇంత హఠం అవసరం లేదు. వచ్చానా చక్కగా ధ్యానం చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళాలని చూస్తే మళ్ళీ ఆయన ఆగి అన్నారు. "సార్‌కి కనిపించేటట్టు కూర్చోమ్మా నువ్వు" అని. కొంచెం ముందుగా కూర్చో అని. అక్కడికెళ్లి చూస్తే, అక్కడ ఇలా నిండుగా కూర్చున్నారు. ఎక్కడ కూర్చుంటాము సార్? ఎక్కడ కూర్చుంటారో తెలీదు. అయితే ఒక ప్లేస్ చూసి ఒక మూలలో ఆ స్టెప్స్ దగ్గరే కూర్చున్నానండి. ధ్యానం చేశాను. భలే ధ్యానం అయింది. నాకు ధ్యానం చేస్తే కనిపించడం మొదలవుతుంది. సినిమా అన్నమాట. నేను దానికి సినిమా అని పేరు పెట్టాను. సినిమానే లిటరల్లీ నాన్ స్టాప్ కనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో, కళ్ళు మూసుకున్న వెంటనే ఒకటి హ్యాపీనెస్. ఒక కొత్త ఏరియాకొచ్చినందుకు. ధ్యానం నేర్చుకోవడానికొచ్చాను అనే హ్యాపీనెస్. మరి అక్కడ ఉండే వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఒక హ్యాపీ మోడ్‌లో ఉన్నాను. కళ్ళు మూసుకోగానే కంటి ముందు మృత్యుదేవత కనిపిస్తున్నారు. "ఏ బాబు నువ్వెందుకొచ్చావురా? నేనెంత హ్యాపీగా ఉంటే నువ్వెందుకు కనిపిస్తున్నావు నాకు? పక్కన జరుగు" అంటున్నాను నేను. జరగటం లేదు. అక్కడే కూర్చొనున్నాడు. ఇదేంటి నేనింత హ్యాపీ ఉంటే మృత్యుదేవత ఎందుకు అంటే అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ముందు నుంచి నాకంతా ఉంది. తృప్తి జీవితం అన్నమాట నాది. ఇంత నాలెడ్జ్ ఉంది. అనుకున్నది జరుగుతా ఉంది. చేయాలి అనుకున్నది కూడా నేను చాలా ఎన్‌జీఓ వర్క్ కూడా చాలా చేశానండి. చాలా తృప్తికరమైన జీవితం. అందుకే ఎప్పుడు దేవుడు పిలిస్తే వెళ్ళడానికి నేను రెడీ. ఈ మాట తరచు అనేదాన్ని. ఎప్పుడు చావొచ్చినా వెళ్ళిపోవడమే. ఏముంది అని అలా. ఓహ్! అయితే కావాలి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి గదా! దానికి ఆన్సర్ ఇచ్చే ఒక గురువు దొరికితే బావుంటుంది. అది ఒక కోరికనమాట. ఆ! మేబీ ఈయనే కరెక్ట్ అయిన గురువు. ఈయనిప్పుడు నా క్వెషన్‌కంత ఆన్సర్ చెప్తారు. సో, ఇక నేను చచ్చిపోతాను. అందుకే ఇది సూచనగా నాకు కనిపిస్తా ఉంది. నా లైఫ్ అయిపోయింది. జీవిత ధ్యేయం అయిపోయింది అని అనుకున్నాను నేను. సో, నాకు ఆన్సర్ దొరికినట్టు. ఆ తర్వాత సరే అని కాసేపు నేను జీరో స్టేట్‌లోకెళ్ళిపోయాను. అలా చూస్తూ ఉండగా పత్రి సార్ నాకు చూడండి దేవతలు పూజ చేసేటప్పుడు కూడా నాకు విరాట రూపంలోనే కృష్ణుడు కనిపించాడు. పత్రి సార్ ముందు వచ్చినప్పుడు కూడా పత్రి సార్ విరాట రూపంలో నాకు కనిపించారండి. విరాట రూపం అంటే ఆయన పెద్దగా కూర్చున్నారు. అయితే నాకు కనిపించేటప్పుడు ఒక మనిషి కూర్చున్నారు అంతే. ఆయన ఎంత పెద్ద అని తెలీదు. ఆ తర్వాత చూస్తే ఆయన 2 చేతులు ఇలా పెట్టుకొని ఉన్నారండి. ఆ 2 చేతుల మధ్య లైట్ ఎనర్జీ. ఆ మధ్యలో భూమి ఇంత చిన్న బంతిలాగా తిరుగుతా ఉంది. ఆయనేంటి? ఆయన పవరేంటి? అని అప్పుడు తెలుసుకున్నా. అమ్మ బాబోయ్! ఇంత పెద్ద ఒక ఎనర్జీతో నేను కనెక్ట్ అవుతున్నానా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థాంక్‌ఫుల్‌నెస్‌తో నిండిపోయింది. కళ్ళలో నుంచి నీళ్లు జారుతున్నాయి. వెంటనే నాకు పత్రి సార్ ఇల్లు పైన కూడా ఒక పెద్ద పిరమిడ్ కనిపించింది. నేననుకున్నాను, ఈ పిరమిడ్ ఏదైతే ఉందో, ఆ పిరమిడ్ ఎనర్జీ అంతా ఈయన ఇంటి మీద పడతా ఉంది. అందుకే ఇక్కడ కూర్చొని అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు కొత్త అండి. అప్పుడు నాకు ఎక్కువగా ఏ విషయం తెలీదు. పీఎంసీలో ఏం జరుగుతుంది? ధ్యానం ఎలా చేస్తారు? ధ్యానం తర్వాత ఏం చేయాలి? ఏం తెలీదు. సో, అలా అనుకుంటున్నాను. కాబోలు ఈ పిరమిడ్ ఇక్కడుంది. మెటీరియల్ పిరమిడు. అయితే యాస్ట్రల్లీ ఇక్కడుంది. ఆ ఎనర్జీ అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద పడతా ఉంది అనుకుంటే, ఆ పిరమిడ్‌లో నుంచి మనుషులొస్తున్నారు బయట. ఏంటిది పిరమిడ్ కాదు. ఇదేదో వేరేగా ఉంది అని చూస్తే ఏలియన్స్ వస్తున్నారండి. వాళ్ళు వచ్చి నా మొహానికి ఇంత దగ్గరగా నన్ను ఒకసారి ఇలా కుక్క కుక్కని వదిలితే ఎలా కుక్కలు వచ్చి మన ముందుకొచ్చి ఇలా చూసి వెళ్ళిపోతాయి చూడండి. అలా వచ్చి నన్ను చూసి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి నేను ధ్యానం చేస్తుంటే ఇది ఏంటి పిచ్చిగా కనిపిస్తా ఉంది. ఏలియన్స్ ఎందుకు? స్పేస్ షిప్ ఎందుకు? అని చూస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నారు. ఇలా వచ్చి నన్ను కలుస్తున్నారు. ధ్యానంలో కూర్చుంటున్నారు. ఏంటో ఈ పిచ్చి పిచ్చి పిక్చర్ ఎందుకొస్తా ఉంది నాకు ఈ మూవీ ఎందుకొస్తా ఉంది? నేను ధ్యానం చేయాలి. అంటే ధ్యానం అంటే నాకు దేవతలు కనిపిస్తారు. ఏదో అలా అలా అనుకున్నాను నేనేదో వేరే లోకాలకెళ్తాము. ఎక్కడో కృష్ణ లోకమో, దేవి
లేదా శివుడు అలా కనిపిస్తారంటే ఇదేంటి ఏలియన్స్ కనిపిస్తున్నాయి అని చిచ్చి చిచ్చి అనుకుంటున్నాను మైండ్లో చేంజ్ చేయడానికి. ఇంకా మళ్ళీ మా ఇంట్లో తాబేలు ఉందండి. చాలా ఇష్టం నాకు. అది సరిగ్గా తినిందా లేదా అనే థాట్ వచ్చింది. అలా అనుకుంటున్నాను నేను. నాకు తాబేలు గుర్తొచ్చింది అని. ఎందుకంటే నాకు కళ్ళ ముందు ఒక పెద్ద తాబేలు లాంటిది ఏదో కనిపిస్తోంది. ఈ సమయంలో తాబేలెందుకు గుర్తుకొస్తోందబ్బా! ఓహ్! మేబీ తను గురించి నేను ఆలోచిస్తున్నాను అని అలా ఇంకా అనుకుంటుంటే, అది తాబేలులాగా లేదే! ఇంకా పెద్దగా రౌండ్‌గా ఉంది. అంటే ఇలా గుండ్రంగా ఉంది. అందులో నుంచి అది చాలా దూరం ఉంది. అందులో నుంచి కూడా మనుషులొస్తున్నారు. ఇదేంటబ్బా! పిచ్చి పిచ్చిగా ఏలియన్ షిప్స్ కనిపిస్తున్నాయి నాకు. ఎందుకిలా కనిపిస్తోంది అని అనుకుంటున్నాను. అక్కడ నుంచి కూడా మనుషులొచ్చి వాళ్ళు కూడా చిన్నగా ఉన్నారు. అక్కడక్కడే కూర్చొని చుక్కల్లాగా ధ్యానం చేస్తున్నారు. నాకు తర్వాత తెలిసిందండి. ఎప్పుడైతే అఖండ ధ్యానం జరిగిందో అప్పుడు ఆ సమయంలో 2022 అండి. పత్రి సార్ లాస్ట్ బుద్ధ పూర్ణిమ ఇది. ఆ తర్వాత ఆయన బాడీ వెకేట్ చేశారు. అయితే ఆ 41 డేస్ అఖండ ధ్యానం ఎప్పుడైతే జరిగిందో భూమి పైన అందరూ మాస్టర్స్ ధ్యానం చేశారు. అంతేకాదు గ్యాలాంటిక్ ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో అందరూ అదే సమయంలో ధ్యానం చేశారంట. సో, అవి మాకు కనిపించిందనమాట. అంటే మనం మనుషులు మాత్రమే కాదు యాస్ట్రల్లీ కూడా కొందరొచ్చి చేస్తే ఇంకా గ్యాలంటిక్ బీయింగ్స్ అంటారు వాళ్ళని. ఏలియన్స్ అంటే గ్యాలంటిక్ బీయింగ్స్. వాళ్ళు కూడా ఆ సమయంలో ఆ ఎనర్జీ కనెక్ట్ అయ్యారంట. అది నాకు తర్వాత తెలిసింది. సో, ఇలా ఒక అనుభవం అయిపోయింది. మళ్ళీ చూస్తున్నాను ఆ దేవత అక్కడే ఉన్నారు. ఆ చావు దేవత ఏదైతే చెప్పానో ఇది చూస్తున్నాను, ఆయన్ని చూస్తున్నారు. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు. ఓకే బాబా! నేను ఖచ్చితంగా చచ్చిపోతాను తెలిసిపోకుంటున్నాను. ఇంకా నాకు నీకు ఏమి సంబంధం లేదు. చెప్పేసావు గదా! నన్ను ఇది చూడనివ్వు ఇదేదో బాగుంది అని మనసులో అనుకుంటున్నాననమాట. అప్పుడు కళ్ళు తెరవడానికి అనౌన్స్‌మెంట్ అయింది. నేను చాలా డీటెయిల్‌గా చెప్తానండి. ఎందుకంటే నేను నిజంగానే మళ్ళీ అదంతా జీవిస్తాను. అందుకే నా అనుభవాలు కొంచెం లెంథీగా మూవీ టైప్‌లో ఉంటాయి. సో, ఆహ్, నో ప్రాబ్లమ్ మేడం. అలా ఓకే. సారు కళ్ళు తెరవండి అన్నారు. బావుంది. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు ముందే ఉన్నారు. హ్మ్. ఆయన అక్కడే చైరేసుకొని కూర్చున్నారు. ఓహ్ మై గాడ్! అనుకున్నాను. ఇంత దగ్గరగా చూడడానికి అబ్బా! ధన్యం అనిపిచ్చింది నాకు. ఇంత చాలు ఈ రోజుకి అని. అప్పుడు సార్ ప్రశాంతంగా అందరిని ఒక్క చూపు చూసి, "కొంచెం దగ్గరికి రండ్రమ్మా అందరూ" అని అన్నారు. ఒక్క చిన్న పిల్లలాగా వన్ జంప్ డైరెక్ట్‌లీ పత్రి సార్ ముందు కెమెరామెన్ దగ్గరికెళ్ళిపోయాను. ఇంక అంతకన్నా నాకు తలంతా లైట్ ఫీలింగ్. అసలు జీరో అంటే ఏంటి? శూన్యం. ఏమీ కనిపించడం లేదు. ఏమీ తెలియటం లేదు. కంప్లీట్‌లీ ఐ వాస్ లైక్ ఇన్ సమ్ ట్రాన్స్. ఇంక అంతకన్నానా ఇదొక్కటే అనిపిస్తుంది. ఐ యామ్ సో లక్కీ, ఐ యామ్ సో లక్కీ, ఐ యామ్ సో లక్కీ అని. సార్ నా నుంచి ఒక 3 అడుగులు మాత్రం దూరం ఒక చైర్ మీద కూర్చున్నారు. ఎవరో ఆదోని నుంచినే వచ్చారు. ఏదో విషయాలు చెప్తున్నారు. తన పిరమిడ్ గురించి మరి ఏవేవో విషయాలు చెప్తున్నారు. నాకది సంబంధం లేదు. నేను సార్‌నే చూస్తున్నాను. సార్ నన్ను చూస్తున్నారు. ఇద్దరు కళ్ళు ఇలా పెట్టుకొని చూస్తా ఉన్నారు. అప్పుడు నాకు తెలుసు కదా! గురువులు ఎలా చేస్తారు అని. ఎందుకంటే ఎన్నో సార్లు చేశాను ఈ ప్రాసెస్. ఈయన నన్ను కళ్ళుతో దీక్ష ఇస్తున్నారు. నాకు తెలిసింది దీక్ష మాత్రమే. సో, ఈయన కళ్ళుతో దీక్ష ఇస్తున్నారు. ఎన్నో బ్లాకేజెస్ నావి మూవ్ అయిపోతాయి. ఎన్నో కర్మలు దహనం అయిపోతాయి. అలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ఎంతసేపు? ఇంకా చూస్తున్నారు, ఇంకా చూస్తున్నారు. నాకు సిగ్గేస్తా ఉంది. కళ్ళు కింద దుంచుకున్నాను. అక్కడ ఇటు ఇటు చూసాను. మళ్ళీ ఎత్తి చూస్తే ఆయన నన్నే చూస్తున్నారు. సరే ఈ అవకాశం వదులుకోకూడదని నేను ఆయన్నే చూస్తున్నాను. ఆ మాట్లాడే ఆయన ముగించి వెళ్ళే ముందు మైక్ ఇస్తే, సార్ నిజంగానే నన్నే పిలిచారండి ఫస్టు. మైక్ ఇచ్చి ఆయన చెప్పిన మాట అమ్మో! అనుకున్నాను. ఏం జరుగుతా ఉంది ఇక్కడ భవిష్యవాణి ఆయన చెప్తే ఇక్కడ నిజంగానే జరిగిందే అని. ఇంక మైకిస్తే నేనేమనుకున్నానంటే, నా గురించి తెలుసుకోవడానికి మైకిస్తున్నారేమో. నాకు ఇక్కడ ధ్యానానుభవాలు చెప్తారు. అవంతా ఏమీ తెలీదు. ఇంక సరే నా గురించి అలా డబ్బా కొట్టుకున్నాను. నేను అది చేశాను, ఇది చేశాను. నీ దగ్గర ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని విషయాలు ఆయనతో చెప్పుకోవాలి అని తపన గదా! ఇలాంటి గురువు దొరికారని అన్ని విషయాలు చెప్తే, ఇంక చాలు అని ఆయనకి మైకిస్తున్నాను. ఇంకా మాట్లాడు అన్నాను సైగలతో. మైక్ తీసుకోలేదు. అమ్మో! ఇంకా మాట్లాడమంటున్నారే. అప్పుడు అక్కడ ధ్యానంలో జరిగింది చెప్పాలా వద్దా? ఏలియన్స్ విషయాలు ఇలా ఓపెన్‌గా లైవ్ వెళ్తా ఉంది. చెప్పొచ్చా లేదా? ఒక్క క్షణం ఆలోచనొచ్చింది. మరో క్షణం ఇక్కడే కదా జరిగింది. ఆయన చూసుకుంటారు అని అక్కడ ఉండే ఆ రోజు అయిన అనుభవం చెప్పడం మొదలెట్టాను. ఏలియన్స్ చూసానండి, అలా చూసానండి.
అప్పుడు ఆ మృత్యు దేవత గురించి చెప్పి నేనే వాగుతున్నాను. ఆయన ఏమీ చెప్పడం లేదు. నన్ను ఇలా చూస్తున్నారు. మీరు లైవ్ ఉందండి అది వీడియో రికార్డింగ్ చూస్తే అసలు సార్ నన్నే నేను నేను పైన నిల్చొని మాట్లాడుతున్నాను. ఆయన చైర్ మీద కూర్చుంటే నన్ను ఇలా కంటిన్యూస్‌గా ఇలాగే చూస్తున్నాడు ఆయన. అక్కడ నేను వాగుతూ ఉన్నాను. సార్ నేను మృత్యుదేవతని చూసాను. నేనిప్పుడు చిన్నప్పుడు అలా అనుకున్నాను. నేను చచ్చిపోతానేమో అందుకే అది కనిపిస్తోందేమో. సెంటెన్స్ చూడండి. ఈ సెంటెన్స్ వెంటనే ఈ ప్రశ్నకు, ఈ మాటకు జవాబు కూడా నేనే ఇస్తున్నాను. నేనెందుకు సస్తానండి సార్? నేనింకా ఏ పని చేశానని సస్తాను సార్? నేనింకా ఏమి చేయలేదు. నేను చేయాల్సింది చాలా ఉంది సార్. ఐయామ్ నాట్ గోయింగ్ టు డై అన్నాను. అప్పుడు పత్రి సార్ నోరు విప్పి ఫస్ట్ మాట అండి నాకు చెప్పిన మాట. "యూ ఆర్ గోయింగ్ టు లివ్ మోర్ దాన్ 100 ఇయర్స్" అన్నారు. యూ ఆర్ నాకైతే అమ్మ బాబోయ్! అది బ్లెస్సింగ్ అనేది తర్వాత తెలుసుకున్నాను. అప్పుడు ఫుల్ హైలో ఉన్నాను. అసలు పిచ్చి మాట. యెస్ సార్. యెస్ సార్. ఐ విల్ లివ్ ఫర్ 100 ఇయర్స్ అండ్ డూ లాట్ ఆఫ్ వర్క్. ఇంకా నేను ఏ పని చేయలేదండి. చేశాననుకున్నాను ఇన్ని రోజులు. అయితే ఏమి చేయలేదండి. చాలా పని ఉంది. యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ మోర్ పిరమిడ్స్. యూ విల్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గ్రేట్ వర్క్స్ అన్నారు పత్రి సార్. యెస్ సార్. అప్పుడు కూడా చిన్న పిల్లలని యెస్ సార్. ఐ యామ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్ సార్. యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ మోర్ పిరమిడ్ అంటే యెస్ సార్. ఇక్కడ ఉంది కదా పిచ్చి పిరమిడ్. ఇంత చిన్న పిరమిడ్ ఇది. దీనికన్నా పెద్ద పెద్ద పిరమిడ్ కడతాను సార్ అన్నాను. చిన్న పిల్ల అయిపోయానండి ఆయన ముందు. అయితే అది ఆయన ముందు నా ఆత్మ ప్రామిసెస్ చేస్తా ఉందండి. ఈరోజు తెలుసుకుంటున్నాను నేను. అవంతా వాగ్దానాలు. మాటలు కాదు. ఉత్తి మాటలు కాదు. మైక్ కూడా ఆయన 2 సార్లు, 3 సార్లు రిటర్న్ ఇస్తుంటే ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడంటే నేనప్పుడు అన్నాను ఆయన ముందు, "సార్ ఈ మైక్ నా చేతిలో ఇచ్చేశారు. మాట్లాడడానికి చాలా విషయాలున్నాయి. నేనిది కింద పెట్టనండి" అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మైక్ కింద పెట్టలేదండి. కంటిన్యూయస్ పొద్దున్నుంచి రాత్రి దాకా మాటలు, 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 మాటలు నడుస్తూనే ఉన్నాయి. బుక్కు చదువుతాను, క్లాసెస్ చేస్తాను, వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు. నా సొంత వీడియోలు చేయడం మొదలెట్టాను. నా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. నా జూమ్ స్టార్ట్ చేశాను. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కంటిన్యూస్. క్లాస్ ముగించిన తర్వాత నిద్రపోలేదు. నేను 1 ఇయర్ అయితే 3 రోజులకొక్కసారి ఒక 10 నిమిషం నిద్రపోయానండి. ఈవెన్ పొద్దున్న పూట ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం కళ్ళు మూసుకుంటే నాకు అంత ఇనఫ్. నిద్ర అవసరం. అంత పవర్ న్యాపే. నిద్ర అనేదే లేదు. అంత ఎనర్జీ అనమాట. ఆయన వీడియోలు చూడాలి. ఆయన ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి. అది బికాజ్ నేను మాట్లాడాలంటే ఆయన చెప్పినట్టే మాట్లాడాలి. అది నా ఉద్దేశ్యం. ఆయన కాన్సెప్టే నేను అరే! చూస్తే నా కాన్సెప్ట్, ఆయన కాన్సెప్ట్ ఒక్కటేలా ఉందే. ఆయన వేరు కాదు. నేను వేరు కాదు. అందరి ముందు నేను చెప్పేదాన్ని. నేను సరే ట్విన్స్‌లు అంటోళ్ళము. ఆయన ఏదనుకుంటారో నాకు అదే అనిపిస్తుంది. నేను వేరు కాదు. ఆయన వేరు కాదు. కవల పిల్లలు ఎలా ఉంటారు కదా! అలా అన్నమాట. అలా అనుకునేదాన్ని. అలా ఎన్ని రోజులు వెళ్ళానండి. ఒక 41 డేస్‌లో ఒక 3, 4 సార్లు వెళ్ళాను. దగ్గర ఉంటే కూడా మనం వెళ్ళలేమండి. బెంగుళూరులో పెద్ద సిటీ కదా! ప్రతిసారి సార్ పిలవడము, ఫస్ట్ నన్నే పిలవడము, మైక్ ఇవ్వడము, నేను గంట సేపు మాట్లాడడం. నాలుగోసారి ఏమైందంటే నాకు సిగ్గేసిందండి. ఏంటి ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ప్రతిరోజు ఈవిడేంటి ఓవర్ యాక్టింగు. వస్తుంది మైక్ దొరికిన వెంటనే గంట సేపు మాట్లాడుతుంది. ఎవరైనా చూసినోళ్ళు అలా అనుకుంటారేమో. ఎందుకంటే నేనిప్పుడు కొత్త కదా! బయట ప్రపంచంలో ఇలాగే ఉంటాయి కదండీ అనుభవాలు. అది పోలేదు గదా! ఇంకా ఉంది థాట్. ఆ రోజు అనుకున్నాను. నో. ఈరోజు ఫస్ట్ మాట్లాడను. సార్ ముందు వెళ్ళను. లాస్ట్‌కెళ్తాను సార్ దగ్గర. సో, కెమెరామాన్ వెనక కూర్చున్నాననమాట. సార్ ప్రతిసారి నన్ను చూస్తే అక్కడి నుంచి కూడా నన్నే చూస్తున్నారు. రమ్మని పిలుస్తున్నారు సైగలతో. రా, రా అని పిలుస్తున్నారు. నేను ఆయనకంటున్నాను, ఉండు నేనిప్పుడు రాను అని. నా పిచ్చి. ఆయన పిలిస్తే నేను ఆగమనడం అనేది ఎంత పిచ్చి చూడండి. ఆ రోజు మొత్తం క్లాస్ అయిపోయింది. ఇంకా మెడిటేషన్ అయిపోయింది. అనుభవ షేరింగ్ అయిపోయింది. పిలిచినా వెళ్ళలేదు నేను. లాస్ట్‌లో కెమెరామన్ వెళ్ళిపోతే అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అప్పుడు కూడా సారు రామ్మా, రామ్మా అని పిలుస్తున్నారు. అప్పుడు కూడా నేను అంటున్నాను వెయిట్ సార్ అంటున్నాను. అయితే అది నా మంచి డిసిషన్ అండి. చాలా చాలా బెస్ట్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్. ఏమైందంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను ఆయన దగ్గరికెళ్ళాను. ఎవ్వరు లేరు. ఒక నలుగురు, ఐదుగురు అలా మాట్లాడుతూ పక్కనే నిల్చొనున్నారు. నేను ఆయన చైర్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకి అంత దగ్గరగా మాట్లాడగలిగే ఒక అవకాశం నాకొచ్చింది. అప్పుడు ఆయన దగ్గరికెళ్తే ఆయన మళ్ళీ నన్ను చూడడం. ఇంకేం మాట్లాడాలి? నాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేవు.
అది ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ లేవని ఏం లేదు. అప్పుడు అప్పులున్నాయి, పాప పెళ్లి జరగలేదు, జాబ్ లేదు, చేతిలో డబ్బులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఉన్నాయి. అయితే ఇక్కడొచ్చినప్పుడు అవి గుర్తుకుండవు. నేనెప్పుడు ఏ గురువు దగ్గర ఈ విషయాలు చెప్పుకోలేదండి. దానికోసం నేను స్వయంగానే ప్రయత్నించాను గానీ, ఇక్కడ చెప్పుకోలేదు. సో, అలాంటివి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమనాలి? అప్పుడు సార్ నేను ధ్యానం చేస్తాను. అయితే మా ఇంట్లో ఎవ్వరు ధ్యానం చేయరండి. మా మమ్మీ తరపున లేదు, ఇక్కడ హస్బెండ్ తరపున లేదు. మా ఇంట్లో మా హస్బెండ్ చెయ్యరు, మా పాప కూడా చేయదనమాట. సో, అదే అన్నాను. సార్ నేను ధ్యానం నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఐ ట్రై టు ఐ సెడ్ లైక్ సంథింగ్ లైక్ దట్. ఐ ట్రై టు టీచ్ బట్ వాళ్ళు చేయటం లేదు అనే మాట చెప్పాను. అది ఐ యామ్ నాట్ డూయింగ్ మెడిటేషన్. బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్విన్స్ అలా ఒక మాట చెప్పాను ఆయనతో. అప్పుడు ఎందుకు అని అడిగారాయన. ఎందుకు కన్విన్స్ చేస్తున్నావు అని. నాలో ఉండే టీచర్, నాలో ఉండే ప్రిన్సిపల్ అక్కడ మాట్లాడుతా ఉంది. సార్ ఇది ఎంత విలువ గలది సార్. అది విలువ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు కదండీ. అందుకే నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది నా ఫ్యామిలీకి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కదండీ సార్ నాది అని. ఆయన అప్పుడు అన్నారు, ఎవరిచ్చారు నీకు ఈ రెస్పాన్సిబిలిటీ అని. ఎవరివ్వడం ఎందుకు సార్? నా ఫ్యామిలీ గురించి నేను తీసుకోవాలి కదండీ. నేను కన్విన్స్ చేయాలి వాళ్ళని. ఇలా అన్నారు. రారు, ఇంకా 2 జన్మలకు రారు వాళ్ళు. నువ్వెంత చేసినా. అది కూడా నా బెనిఫిట్ కోసమేనండి. అప్పుడు అనుకున్నాను నేను. రారు అంటే ఇంక అయిపోయింది. ఇంక నా ప్రయత్నం ఏది ఉండదక్కడ. చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరితో నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యో! చేయటం లేదా అని బాధపడాల్సిన అవసరం లేదు. నాకు ఫుల్ ఫ్రీడమ్. నేను ఫ్రీ అయిపోయాను. లేదంటే నాకు రోజు అది జగడాలు జరిగేవి. మీరు చేయటం లేదు, నేను మాత్రం చేస్తున్నాను. అయ్యో! వీళ్ళు చేయటం లేదు. అలాంటి థాట్సే లేవు. కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. ఇంక ఇది అయిపోయిందంటే ఇంకేం మాటలున్నాయండి. అలా నేను ఆయన్ని చూడడం, ఆయన నన్ను చూడడం. మాటలే ఆగిపోయాయి. ఒక 2 మినిట్స్ ఏం కాదు, 1 మినిట్ అయిందనుకోండి. ఆ తర్వాత సార్‌తో అన్నాను, "సార్ నాకు మాటలు రావటం లేదండి. ఏం మాట్లాడాలో తెలియటం లేదు" అన్నాను. ఆయన ఇంకా నన్నే చూస్తున్నారు. ఇంకలా చూస్తూ కాసేపు తర్వాత నా నోట్లో నుంచి ఏ మాటలొచ్చాయో తెలుసా? "సార్ కెన్ ఐ హగ్ యూ" అన్నాను. నా పిచ్చి వచ్చే ముందు అనుకోనొచ్చానా, అందరూ ఉన్నప్పుడు ముందు హగ్ చెయ్యను అని. ఆయనక్కడ చూస్తున్నారు. అక్కడ జరిగిందంతా ఆయనకి తెలిసిపోయింది. ఆయనకి తెలుసు నెక్స్ట్ నేను అదే అడుగుతానని. అందుకే నన్ను చూస్తూనే ఉన్నారు. ఆయన ఏం అనలేదు. ఇలా చూస్తున్నారు. కెన్ ఐ హగ్ యూ అన్నా దానికి బదులు చెప్పలేదు. ఇలానే చూసారు. నేనైతే గట్టిగా ఆయన్ని హగ్ చేశానండి. అయితే హగ్ అంటే ఫిజికల్‌గా చూసేవాళ్ళకి అది హగ్ లాగా ఉంది. అయితే ఒక ప్రాసెస్ అండి అది. అక్కడ నాకు ఆనందం లేదు, దుఃఖం లేదు. అయినా ఒక ఏడుపొచ్చింది. ఎంత ఏడ్చానో! నా ఏడుపు చూసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడ్చారండి. ఇప్పటికి వాళ్ళు కలిస్తే అంటారు, "మేడం ఆ రోజు మీరు సార్‌ని కౌగిలించుకొని మీరు ఏడ్చారు కదా! మేము కూడా మీతో పాటు ఏడ్చామండి. నాకు గుర్తుంది" అని చెప్తారు. వాళ్ళంతా స్టాల్ పెడుతూ ఉంటారు. అక్కడ వెళ్ళిన వెంటనే చెప్తారు, "మీరే కదండీ ఆ రోజు అక్కడ ఇది చేశారు" అని. సో, అలా ఒక అనుభవం అయింది. అలా ఆయనతో 4 సార్లు కలవడం ఇది నా అనుభవం. ఆ ఒక్క 4 రోజుల్లోనే మరి అది ప్రిపరేషన్ అయితే జీవన పర్యంతం జరిగిందనుకోండి. ఎలాంటి ప్రాసెస్ జరిగిందంటే, నేను వెంటనే యూట్యూబ్‌లో అందరూ చూడడము, మరి ఎక్కడెక్కడి నుంచో జనాలు నన్ను అప్రిషియేట్ చేసి నన్ను కనెక్ట్ అవ్వడము, మీరు ధ్యానం చేపిస్తే ఇంకా బాగుంటుంది అనడము, మా ఊరికి రండి అనడము. అలా జరిగింది. అలా చేసేసరికి కాల్స్ రావడం మొదలెట్టాయండి. మా ఊరికి రండి, మా ఊరికి రండి అని. అదే సమయంలో పత్రి సారు హైదరాబాద్‌కెళ్తున్నారు. అదే ఆయన లాస్ట్ బెంగుళూరు నుంచి అలా వెళ్ళడము. నాకు కెమెరామెన్‌తో పరిచయం అయిపోయింది కదా! ఫ్రెండ్స్ అయిపోయాము. ఆయన నాకు కాల్ చేసి చెప్పారు. "పీఎంసీ కన్నడ ఆఫీస్‌లో సార్ వస్తున్నారు. 10 నిమిషమే వస్తారండి. ఇంకా మీకు ఆ 10 నిమిషమే టైము. తొందరగా రావాలి మీరు కలవాలంటే" అని కాల్ చేసి చెప్పారు. నేను కొంచెం దగ్గరగానే ఉంటాను ఆఫీస్‌కి. వెంటనే రెడీ అయిపోయాను. ఇంకా మా సార్‌ని కలుస్తున్నాను అనే ఆనందంతో పట్టు చీర కట్టుకొని, అలా హుషారుగా రెడీ అయిపోయి ఎంత ఆనందమో! ఒక గుడికెళ్తే ఎలా ఎళ్తామో, ఆయన కూడా అలాంటి ఒక ఎనర్జీ కదా! అని ఆ ఫీలింగ్ నాకు. ఇంకా ఉట్టి చేతులతో ఎలా వెళ్ళాలి? ఇక్కడైతే పండు, పూలు అలా తీసుకెళ్ళే అలవాటు లేదు. ఏం తీసుకెళ్ళాలంటే నేను వంట బాగా చేస్తాననమాట. ఆ 10 నిమిషంలోనే వెంటనే ఇది చేశానండి.
పరోటాలు బాగా చేస్తాను. సో, ఆలు పరోటా, మూలి పరోటా, బేసన్ పరోటా అన్నీ రెండేసి చేసి ప్యాక్ చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తే సార్ అక్కడున్నారు. అబ్బా! ఎంత హ్యాపీ ఫీల్ అయినా. అయితే ఆయన చాలా కుంగి కృషించిపోయారు. ఆయన తిరగలేకపోతున్నారు. అందరూ అక్కడ ఆఫీస్‌లో తిరుగుతా ఉంటే ఆయన ఒక చైర్‌లో కూర్చున్నారు. అక్కడ ఒక ప్లాట్‌ఫార్మ్ ఏసి కూర్చోవడానికి డయాస్ లాగా పెట్టారనమాట. అందరూ తిరుగుతా ఉంటే నేను కూడా అక్కడెందుకెళ్ళాలి? సార్ ఇక్కడుంటే ఆయన ముందే కూర్చున్నాను. ఆయన్ని ఆయనకి డైరెక్ట్‌లీ వెళ్లి చెప్పడానికి నాకు మొహమాటంగా ఉంది. ఏంటి చిన్న పిల్లలమా వచ్చిన వెంటనే అలా హ్మ్, పైన పడిపోయి ఆయనతో మాట్లాడడము అనేది. అలా కూర్చొని ఆయన్నే చూస్తున్నాను. చాలు ఆ ఎనర్జీ అక్కడ ఆయన ఎనర్జీలో ఉండడం చాలు అనే ఒక ధన్యతా భావం. ఆయనకి బ్యాగ్ చూపించాను. ఒక పేపర్ బ్యాగ్‌లో తీసుకెళ్ళాననమాట. అది ఫుడ్ బాక్స్. సార్ ఇది మీకోసం అని ఇలా సైగలతో చెప్తే, ఓకే. ఓకే. అలా సైగలు చేసి చెప్పారు. సో, ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పరి మేడం వచ్చారు. ఆయనతో పాటు తనకిచ్చానండి నిజంగాన. ఎంత లక్కీ అంటే వంట చేసి కూడా సర్కి పెట్టడం జరిగిపోయింది. అది అయిందా ఇంక నేనైతే క్లౌడ్ 9 వెరీ హ్యాపీ ఎంత రిలాక్స్‌డ్ ఎన్ని క్లాసెస్, ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్. 2 మంత్స్ అయింది బాడీ వెకేట్ చేసేసారు సార్. ఇప్పుడే కదా దొరికారు. మాట్లాడు అని రమ్మని పిలిస్తే ఉండమన్నానా అని ఎంత ఏడ్చానో. ఎన్ని విషయాలుంది ఉంటే అవన్నీ చెప్పాలనుకున్నాను. ఒకేసారి ఎందుకు ఇంకోసారి కలిసినప్పుడు చెప్పొచ్చు కదా! అని కొన్ని క్వెషన్స్ పెండింగ్‌లో పెట్టాను. నాకు చాలా బాధేసింది. ఎంత తప్పు చేశానో నేను అని. వెళ్ళిపోవాలి. ఈ ఎక్కడున్నారో తెలీదు. నాకైతే అక్కడికెళ్ళాలి అని ఏడుపు. మా ఆయన చాలా మంచాయన పాపం. "నువ్వెక్కడికెళ్ళాలో చెప్తే కదా! నేను టికెట్ తీసిస్తాను. నువ్వెక్కడికెళ్ళాలి నాకు తెలీదు. అదేదో కడతాలంట. ఎక్కడుందో తెలీదు. నేనక్కడికెళ్ళాలి." గూగుల్ సెర్చ్ చేసినా కడతాలు దొరకటం లేదు. ఎక్కడుందో తెలీదు. సాయంత్రం అయిపోయింది. నేను వెళ్ళాలి అని ఒకటే ఏడుపు. సరే ఎవరైనా తోడుగా వెళ్ళేవాళ్ళుంటే వాళ్ళతో పాటు వెళ్ళు. ఎవరైనా ఉంటే చూసుకో అంటే నాకు ఎవ్వరూ లేరండి. నేనే జూమ్ సెషన్ చేయడము, నేనే అంతా చేయడము. సో, మాస్టర్స్‌తో కనెక్షన్ లేదు. ఎవరు ఉన్నారనేది కూడా తెలీదు. ఎవరి ఫోను నంబర్స్ లేవు. ప్రేమ్‌నాథ్ సార్ నాకు ధ్యానం ఇంట్రొడ్యూస్ చేసిన సార్ అన్నమాట. సో, ఆయన నంబర్ ఉంది. అంత పెద్దాయనకి ఫోను చేసి అలా అడగడం బావుంటుందా అని చేయలేదు. ఇంకో మాస్టర్ ఉన్నారు. సీనియర్ మాస్టర్స్ అయ్యప్ప పిండి సార్. ఆయన నంబర్ ఉంది. ధైర్యం చేసి నైట్ 9:00 కాల్ చేశాను. ఆయన ఏదైనా ఎళ్తుంటే ఆయన కార్‌లో వెళ్ళిపోవాలి ఆయనకి తోడుగా అని. మాస్టర్స్ భలే మాస్టర్స్ ఉన్నారండి మన పీఎస్ఎస్ఎంలో. అంతా మహాన్ యోగులు. ఆయన కాల్ చేస్తే నేనప్పటికే ఎలా సముద్రంలాగా నా భావనలు. ఫోన్ ఎత్తి "సార్ మీరు కడతాల్‌కి వెళ్తే నేను మీతో వస్తానండి" అన్నాను. ఆయన నెక్స్ట్ సెంటెన్స్ "నేను వెళ్ళటం లేదమ్మా" అని ఫోన్ పెట్టేసారండి. ఆ ఒక్క మాట అండి నాకు మొత్తం చన్నీళ్ళు పోసినట్టుగా అయిపోయింది. ఫుల్ జ్ఞానంతో నిండిన మాటలు. అవును కదా! ఎక్కడికెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? శరీరంతోనా మనకుండేది సంబంధం? శరీరం ఏముంది అక్కడ ఎళ్తే ఇంకో గంట సేపులో ఆ రష్‌లో అలా కష్టపడి వెళ్తే ఎంతసేపు చూస్తాను? ఏం చేయగలుగుతాను? చూస్తానా లేదా అది కూడా తెలీదు. అంత క్రౌడ్‌లో ఎక్కడ చూడడానికి కుదురుతుంది. సో, శరీరంతో కాదు ఆయన చెప్పినట్టు మనం జీవించాలి. అలా అనుకుని మా ఆయనతో చెప్పాను. నేను 5 డేస్ మౌనం, ధ్యానం, ఆహారం లేకుండా ఉంటాను. సో, డోంట్ డిస్టర్బ్ అని. ఓకే అన్నారాయన. నేను పుట్పర్తి సాయిబాబా కూడా బాడీ వెకేట్ చేసినప్పుడు అలాగే చేశానండి. అప్పుడు నేనైతే అది టీవీలో టెలికాస్ట్ జరుగుతా ఉంటే ఆయన బొమ్మ గీశాననమాట. నాకు పెయింటింగ్ భలే ఇష్టం. పెద్దగా ఆయన బొమ్మ మరి ఆయన చెప్పిన కొన్ని స్లోగన్స్ అన్నీ రాసి అది నా హాల్‌లో 1 ఇయర్ పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత మౌనంలో ఉన్నాను. ధ్యానం చేసుకుంటూ మౌనంలో. అలాగే ఈసారి కూడా చేస్తానన్నాను. ఇంకా నైట్ నీళ్లు తాగి కొంచెం ఏదో తిన్నాను. బో నెక్స్ట్ డే నుంచి ఇంకా ఆహారం తీసుకోకూడదనుకున్నాను గదా! సో, అలా చేసి కూర్చున్నానండి ధ్యానంలో. కళ్ళు మూసుకున్న వెంటనే మన సినిమా స్టార్ట్. కళ్ళు మూసుకున్నానా, నా మెడకాయలు పట్టుకొని ఇలా వంగి పత్రిసారు చేతిలో నెమిలి పుచ్చతో అలా వీపు మీద కొట్టారనమాట. అది చీపురు కట్టలాగా తయారు చేస్తారు చూడండి కొందరు. ముస్లిం బాబాలు పెట్టుకొనుంటారు. అది తీసుకొని రప రప 4 దెబ్బలేసారండి. పొద్దున్నుంచి ఏం చేస్తున్నావు? ఎందుకా ఏడుపు? ఎందుకంత హడావిడి? ఏంటా ఫీలింగ్‌లు అని. అలా ఒక జ్ఞానం ఇచ్చారండి. ఆ తర్వాత 4 రోజులు అలా ధ్యానం చేశాను.
ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నాకు ఆ ముందు ఉండే ఖాళీ ఫీలింగు, ఏడుపులు అలాంటివి లేవండి. ధ్యాన ప్రచారానికి వేరే ఊరికెళ్ళినా, నేను కళ్ళు మూసుకుంటే నా ఎదుటి వాడి పాస్ట్ లైఫ్ నేను చూడగలుగుతున్నాను. అక్కడ వాళ్ళు ఊర్లోకెళ్తే, వాళ్ళ ఊర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది నాకు ధ్యానంలో కనిపిస్తుంది. సమాధి ఉన్న ప్లేస్‌లోకెళ్తే యాక్చువల్లీ జీవ సమాధిలో ఎవరైతే ఉన్నారంటే వాళ్ళని కలిసి వస్తాను. నాకప్పుడే కొత్త ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. 6 మంత్స్‌లోనే ఇలాంటి ఫీలింగ్స్. ఎక్కడెక్కడో కేరళ నుంచి కాలొచ్చింది. అక్కడ రండి అని. 15 రోజుల్లో మా పాప పెళ్లి ఫిక్స్ అయిందండి. అది కూడా పెళ్లి విషయం చెప్పాలంటే అది కూడా ఒక మిరాకిలే. సో, చాలా మిరాకిల్స్ అయ్యాయి. అయితే పత్రి సార్‌తో ఇన్ని ఒక మిరాకిల్స్ నా లైఫ్‌లో జరిగింది. రియల్ లైఫ్‌లో ధ్యానంతో పాటు ఇంకా చాలా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. చాలా అనుభవాలున్నాయి చెప్పుకోవడానికి. సమయం చూసి నేను మాట్లాడుతున్నాను. సో, పత్రి సార్‌తో నా అనుభవాలు ఇంతేనండి. ధ్యానం అనుభవాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆయన బాడీ వెకేట్ చేసిన రోజు నాకు తెలిసిన ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాకు ఏం అంటే ఆ రోజు నాకొచ్చిన విజ్డమ్. ఇక్కడ నేను ఆయన చెప్పారు, ధ్యానంలో వచ్చారు అలాంటివి ఉండదండి. నేను ఆయన ఒక్కటైపోయాం. అంటే మనమందరమే. ఆ రోజు నేను చూసాను. నాకు కంటికి కనిపించింది. నేను మాట్లాడుతుంటే అది క్లారిటీ వచ్చింది. శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఒక బంధనంలో ఉన్నారు. ఒక శరీరంలో ఉన్నారు. అది ఉంటే కూడా ఆయన ఎంత పెద్ద పెద్ద పని చేశారు. ఇంటర్ గ్యాలంటిక్ వర్కే చేశారు. అయితే ఇప్పుడు శరీరంలో లేకపోవడం వల్ల ఇంకా ఆయనలో ఉండే ప్రతి కంప్లీట్ యూనివర్స్‌లో ఇలా స్ప్రెడ్ అయిపోయింది. అందరూ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరిలో ఒక్కొక్క సెల్ ఎళ్ళిందండి. సో, విత్తనంలాగా జ్ఞానపు విత్తనం ఇక్కడ పత్రిసరి విత్తనం అంటే పత్రిసరే కాదు. జ్ఞానపు విత్తనమే. బికాజ్ హి వాస్ ఇంటెన్స్ విజ్డమ్. ఆ పరమ జ్ఞానం అది. సో, మనందరిలో ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు ధ్యానానికి ఇంకా రాలేదు. వాళ్ళల్లో కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు పుట్టలేదో భూమి పైన. వాళ్ళల్లో కూడా ఉన్నారు. అప్పుడే కదా ధ్యాన జగతయ్యేది. రాబోయే జనరేషన్ కూడా పుడితే వాళ్ళలో ధ్యానం అనే ఒక బీజం ఉంటే వాళ్ళు ధ్యానం చేస్తారు. ఆయన ఒక బీజంలాగా ప్రతి జీవిడిలో ఆయనే ఉన్నారండి. రాబోయే జనరేషన్స్‌లో కూడా ఆయనే ఉంటారు. ఇప్పుడైతే ఆయన ఉన్నారు. ధ్యానం చేసే వాళ్ళకైతే ఉన్నారు. పీఎస్ఎస్ఎం మాస్టర్స్‌కు ఉన్నారు. 1000% ఉన్నారు. చెయ్యని వాళ్ళలో కూడా ఉన్నారు. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళలో కూడా ఉన్నారు. సో, ఈ ఒక జ్ఞానం ఆ రోజు అప్పటికప్పుడే వచ్చిందండి. అప్పుడు అనిపించింది అయ్యో! ఆయన ఏంటి అనేది తెలుసుకున్నాం. సో, నాకు కలలో వచ్చి చెప్పారు అనడం ఏం లేదు. నువ్వే అది నీకు కల వచ్చింది. నీకు తెలుస్తా ఉంది. పత్రి సార్ వచ్చి ఏమి చెప్పరు. ఆయన పని లేదా వేరే? ఇంకా ఆయన ఇంటర్ గ్యాలంటిక్ వర్క్‌లోకెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన ఈ విత్తనాలు వేసి ఇంకా మళ్ళీ ఆయన హైయర్ సెల్ఫ్‌లోకెళ్ళిపోయారు. సో, అలాంటి ఒక విజ్డమ్ అండి. అలా రోజుకి విజ్డమ్ షార్ప్‌నెస్ వస్తా ఉంది. క్లారిటీ వస్తా ఉంది. సో, ఎప్పుడు విజ్డమ్ గురించే మాట్లాడాలండి. వేరే మాటలు మాట్లాడితేనే మా విజ్డమ్ ఆగిపోతుంది. విజ్డమ్ అంటే నది. నదిలాగా ప్రవహిస్తూ ఉంటేనే అది ఫ్రెష్ వాటర్. కొంచెం ఆగినా అక్కడ అది డెడ్ వాటర్. లైఫ్ ఉండదు. ఫ్లోయింగ్ వాటర్ హాస్ లైఫ్. సో, మనందరిలో ఆ లైఫ్ ఉంది అని చెప్పుకుంటూ ఈరోజు ఈ అనుభవాలు టైం తెలీదు చూసుకోవాలి. ఉంది మేడం, చెప్పండి, పర్వాలేదు. చెప్పండి మేడం. చెప్పండి. పర్వాలేదా? ఓకే. థాంక్ యూ. ఎందుకంటే ఈ అనుభవాలు కూడా మా మనందరి ధ్యాన జర్నీలో మన ధ్యాన జర్నీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను హ్మ్. నా క్లాస్‌లో అటెండ్ అయ్యేవాళ్ళండి. కర్ణాటకలో ఉన్నాను. మన వెస్టర్న్ ఘాట్స్‌లో కాఫీ ఎస్టేట్ ఉంది. అక్కడ ఉండేవాళ్ళు ఎవరో నన్ను పిలిచారు. అప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయింది. అబ్బా! ఇంటికి పిలుస్తున్నారా? నేనంత గ్రేట్ అయిపోయానా? నా ధ్యానం అంతా ఇదయిపోయిందా అని చాలా పొంగిపోయాను. అప్పుడు నాకు ఈ వీడియోలు చేయడం ఒక బాబు నేర్పిస్తున్నాడు. తను కూడా మెడిటేటర్ అన్నమాట. ఆ బాబు క్లాసెస్‌లో కెమెరా వెనక అంతా చూసుకునేవాళ్ళన్నమాట. ఎవరు, ఏంటి, నంబర్ తీసుకోవడము అవన్నీ చేసేవాడు. కాలేజ్ అబ్బాయన్నమాట. తనన్నాడు మ్యామ్ ఈయన రోజు ఫోను చేసి అడుగుతారు మేడం. మీరు రావాలి వాళ్ళ ఊరికని వెళ్దామా అని. సరే వెళ్దామని వెళ్ళామండి. మేమిద్దరం కలిసి వెళ్ళాం. ఆ ఊరు ఎక్కడుందో బాబు! ఆ ఊరు పేరు వినలేదు. ఇక్కడి నుంచి బెంగుళూరు నుంచి ఎళ్తే ఫస్టు ట్రైన్‌లో ఎళ్ళాము. ఆ తర్వాత బస్సులో వెళితే అక్కడ కూడా ఊరు దొరకలేదు. అక్కడి నుంచి వాళ్ళు ఇంకో ఊరికి రమ్మన్నారు. అక్కడి నుంచి వాళ్ళు కార్‌లో వచ్చి నన్ను పికప్ చేసి వెళ్లారు.
అప్పుడు భయపడ్డాను నేను. అమ్మ బాబోయ్! ఇక్కడ వీళ్ళు మమ్మల్ని చంపి పడేసినా ఎవ్వరికీ తెలీదు. నాకు పిచ్చి గాని ఇలా ఎక్సైట్‌మెంట్‌లో ఇలా వెళ్ళిపోవాలా? నెక్స్ట్ టైమ్ నేను ఇలా ఒప్పుకోను అని. ఎందుకంటే అప్పుడు అనిపించింది ఇది నేను చేస్తున్నాను అంటే నా గురించి అండ్ నేను మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నందుకు నాకెప్పుడు అలర్ట్‌నెస్‌లో ఉండే అలవాటు. నేను ఎలా ఒప్పుకున్నాను? నేను పిచ్చిదాన్నా? ఇలా పిలిస్తే వెళ్ళిపోవడమేనా? ఎక్కడికెళ్తున్నావు అంటే, వాళ్ళు కాఫీ ఎస్టేట్‌లో తీసుకెళ్తున్నారు. కాఫీ ఎస్టేట్‌లో ఒక్క ఇల్లు, ఇంకో ఇల్లు నుంచి ఎంత దూరమో తెలుసా? 1 కిలోమీటర్ పైన ఉంటాయండి. మీరు ఎంత అరిచినా ఎవ్వరికీ వినిపించదు. వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు ఐదుగురున్నారు ఇంట్లో. వాళ్ళ అమ్మ, నాన్న, హస్బెండ్, వైఫు, పిల్లలు. వీళ్ళ కోసం నేను బెంగుళూరు నుంచి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చానా అనిపించింది. వాళ్ళనడిగాను, "ఏంటండి మీరిలా పిలవచ్చా?" కొందరిని కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్‌ని లేదా రిలేటివ్స్‌ని. ఒక 50 మెంబర్స్ అయినా ఉంటే అప్పుడు నేను ఇంత దూరం వచ్చి అలా ఫీల్ అయిపోయాననమాట నేను పెద్ద స్పీకర్‌లాగా అన్నాను. లేదు నేను మాట్లాడను. నా మాటలు చాలా విలువ గల మాటలు. ఒక 10 మందికైనా వినాలి. అప్పుడే నేను మాట్లాడతాను. మేడం అందరూ బిజీగా ఉంటారు. నాకు తెలీదు. మీరు ఫోన్ చేయండి. వస్తారు. మీరు రారని ఎందుకు అనుకుంటున్నారు? కాల్ చేయండి అంటే అందరికి పాపం కాల్ చేశారు. ఎవ్వరూ రాలేదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా వాళ్ళు ప్లాంటేషన్‌లో పని చేసే కూలీ వాళ్ళందరిని పిలిచారండి. ఆ మనుషుల్లో కూడా ఐదుగురే వచ్చారు. సో, ఒక 10 మంది కూర్చొని ఒక క్లాస్. అది ఎక్కడ అంటే ఒక గుడి. ఒక గణపతి దేవస్థానం. అక్కడ అంతా అరేంజ్‌మెంట్ చేశారు. ఏదో తినడానికి కూడా పెట్టారు. క్లాస్ జరిగింది. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు లేబర్ క్లాస్ అంటే స్పెషల్లీ పల్లెటూరు వాళ్ళలే కొంచెం ఇది తక్కువ అనుకుంటాం. ఈ జ్ఞానం చెప్పడానికి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? లేదా? ఆ థాట్ వస్తుంది. ఇక్కడ తినడం, పని చేయడం అది తప్ప ఇంకొకటి తెలీదండి. స్పిరిచ్యువాలిటీ జీరో. భక్తి కూడా జీరో. అస్సలేమీ లేదు. వాళ్ళు జీవిస్తున్నారు. ఎలా అంటే స్లేవ్స్ ఉంటారు కదా! అలా అంట. అసలు మంచి డ్రెస్ తెలీదు, హైజీన్ తెలీదు. అంత ఆ లెవెల్‌లో ఉన్నారు. ఇంకా వీళ్ళకి నేను ఏం చెప్పాలబ్బా? ధ్యానం తప్ప ఇంకో 4 మాటలైనా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్పాలవ్వా అర్థం కాలేదు. అయితే ఏదో ఒక 4 మాటలు వాళ్ళకు సరిపడి నేను మాట్లాడేదెప్పుడు ఆడియన్స్ చూసి మాట్లాడతానండి. ఎవరు స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి తగినట్టుగా, లేడీస్ ఉంటే వాళ్ళకి తగినట్టుగా అలా నా మాటలు ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటాయి. సో, వాళ్ళకి తగినట్టుగా ఏదో మాటలు చెప్పి ఎక్కువ మాటలు అవసరం లేదు. ధ్యానం ఎక్కువగా చేపిద్దామని ధ్యానంలో కూర్చోబెట్టాను. సో, మన కోసం కాదు, ఎందరో కోసం ఎవరు ధ్యానం చేయటం లేదు వాళ్ళ కోసం కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేసినందువలన భూమి పైన ఇంకా ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు సపోజింగ్ ఒక భూమి మీద ఒక బిలియన్ పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ మెడిటేటింగ్. సో, ఎంత కాస్మిక్ ఎనర్జీ అట్రాక్ట్ చేసినట్టు. అప్పుడు మన భూమి ఎలా తయారవుతుంది? ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా తయారవుతుంది. మ్యాగ్నెట్‌లో సౌత్ పోల్, నార్త్ పోల్ మాత్రమే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా? లేదా మ్యాగ్నెట్ చుట్టూ ఉంటుందా? సో, మ్యాగ్నెట్ చుట్టూ ఎవరైనా వస్తారో ఆ వలయంలో అందరికీ అది ఎఫెక్ట్ చేస్తుంది. నీకిష్టం లేకపోయినా అది అటాక్ చేస్తుంది. అట్రాక్ట్ అవుతావు. అలా అన్నమాట. ధ్యానం లేని వాళ్ళకి కూడా ఆ లాభాలు పోతాయనేది నేనప్పుడు నేర్చుకున్నానండి. ఇలాంటి జ్ఞానం మనకు ధ్యానంలో మరి ధ్యాన అనుభవాలతో నాకు కనిపించింది. నేను చేశాను అనేది కానే కాదు. మనము ఒక యాంటీనా. మనము ఒక కండక్టర్. కండక్టర్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ ఉంటాయి గదా! ఒక కాపర్ వైర్ లాగా అలా అన్నమాట. మన హ్మ్, ఒక అస్తిత్వంని ఉపయోగిస్తూ ఈ యూనివర్స్ ఒక పని చేస్తా ఉంది. వి ఆర్ ఆల్సో లైక్ ఎలక్ట్రోడ్స్. ఒక సర్క్యూట్ బోర్డ్‌లో ఒక ఎలక్ట్రోడ్, ఒక వైర్ ఉంటుంది గదా! అలాంటి ఎలక్ట్రోడ్స్ అంతే. సో, అలా ఒక క్లారిటీ చాలా వస్తుందండి. ఎలా ఉన్నాము, ఈ యూనివర్స్ ఎలా పనిచేస్తుంది అనే క్లారిటీ బాగా వస్తుంది. ధ్యానమే దీనికి ఒక కారణం. ధ్యానంతో జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎందుకు అంటే ఇలా. ఇలాంటి ఇంకా ఎన్నో ఆహ్, రీజన్స్ ఉన్నాయి ధ్యానం ఎందుకు చేయాలని. మీ అందరికీ తెలుసు. క్రాప్ సర్కిల్స్ ఎనర్జీని కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఏ ఎనర్జీనైతే నాసా కూడా అర్థం చేసుకోలేదో, అలాంటి ఎనర్జీని ఇలా చిటికేసి ధ్యానంలో కూర్చొని మహావతార్ బాబాజీ ఒక మాస్టర్‌కి చూపించారు. ఆహ్, ఆ క్రాప్ సర్కిల్‌లో ఏ ఎనర్జీస్ ఉంటాయి, ఏ ఎనర్జీ ఏ రోగాలకి పని వస్తుంది అని. నేను ఆవిడతో మాట్లాడినప్పుడు అన్నాను, "ఏదో ఒక రోజు నాసా వాళ్ళొచ్చి నిన్నెత్తుకుపోతారు." ఎందుకంటే వాళ్ళకి తెలియని ఒక జ్ఞానం ఇక్కడుంది. నిజంగానే
తన క్రాప్ సర్కిల్ మ్యాట్స్ ని అమెరికా వాళ్ళు తీసుకెళ్తే ఎయిర్పోర్ట్ లో దాన్ని చెత్తకుండీలో వేశారండి. ఎందుకండి? అంటే ఒక సీక్రెట్ ఉంది, వాళ్ళకు తెలుసు. మేమైతే ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాం, అందరికీ తెలిసిన విషయాలే. అయితే దాన్ని వాళ్ళు సీక్రెట్ గా పెట్టారు. ఇక్కడ ఓపెన్ గా ప్రతి ఒక్కరికి అది ఉపయోగం అయ్యేటట్టు మనం చేస్తున్నాం. సో మాస్టర్, మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. 2025 ఇస్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ స్పిరిచువల్ అసెషన్. ఎందుకంటే కొత్త పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి. కొత్తగా చూడండి, ఏ సాధన లేకుండా ఇంత జ్ఞానం నాకైతే ఎక్కడి నుంచి వస్తుంది. నాలాంటి వాళ్ళు ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,000,000. వాళ్ళందరికీ ఎలా వస్తా ఉంది? ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎనర్జీ ఫీల్డ్. అంతే. నా సాధన కాదు, నా అదృష్టం కాదు, మనందరిలో అది ఉంది. మీరు అది అయిపోయారంటే మీ పని అప్పుడు మీకు కంటికి కనిపించడం మొదలవుతుంది. సో పత్రి సార్తో నా అనుభవాల్ని పంచుకోవడానికి నేను అందుకే ఎప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను. నాకు ఎవరైనా అవకాశం ఇస్తే బాలే చిన్న పిల్లలాగా ఓ చెప్పడానికి దొరికిందే అని. ఎందుకంటే దేన్నైతే మనం సెలబ్రేట్ చేసుకుంటామో అది ఎక్కువ అవుతుంది. మీరు సాడ్నెస్, ఫెయిల్యూర్స్ ని సెలబ్రేట్ చేస్తే, అంటే దాని గురించే మాట్లాడడం, దాని గురించి ఆలోచించడం, అప్పుడు అదే ఎక్కువ అవుతుంది. సో మిరాకల్స్ ని సెలబ్రేట్ చేయండి. చిన్న మిరకల్ అయినా చాలు, మీ లైఫ్ లో మిరకల్స్ అవుతాయి. సో నేను నా సెషన్స్ లో అందరికి అదే చెప్తాను, ఒక బుక్ రాయండి, ప్రతి మిరకల్ ని రాయండి. బుక్ నిండిపోతుంది, అన్ని మిరకల్స్ ఉంటాయండి ఒక మనిషి జీవితం. ఇలాంటి ఒక శరీరం నడుస్తా ఉంది అంటే, ఒక చిన్న ఊపిరి మీద నడుస్తా ఉందంటే అది ఒక మిరకల్. ఓ మై గాడ్! ఎలా నడుస్తా ఉందండి? ఒక చుక్క పెట్రోల్ తగ్గింది అంటే ఒక వెహికల్ ఆగిపోతుంది. అలాంటిది మనం ఊపిరి ఆపినా ఈ బండి నడుస్తూనే ఉంది. కుంభక చేస్తున్నారు కదా! కుంభక చేసినప్పుడు ఎలా మరి? సజీవ దహనం చేస్తున్నారు. దహనం కాదు, ఏమంటారు, సమాధులు చేస్తున్నారు, జీవ సమాధులు. అప్పుడు కూడా వాళ్ళు బతికే ఉన్నారు భూమిలో. ఎలా? మిరాకల్ కాదా? ప్రతిది మిరాకల్ అండి. అసలు అలా గట్టిగా రోడ్ వేసి ఉంటారు, టార్ రోడ్డు. అందులోంచి టొయ్ అని ఒక చిన్న చెట్టు, పువ్వు, కాయ వస్తాయి. ఎలా? సో అలాంటి మిరకల్స్ మన చుట్టూ ఉన్నాయి. ఈ కంట్లో నుంచి చూడడం అనండి, మాటలు అనండి, మీ లైఫ్ లో జరిగేదంతా మిరక్కలే. అనుకోకుండా మీకంతా వచ్చేస్తుందంటే అది కూడా మిరక్కలే. మీరు పెళ్లి కోసం తపన పడలేదు, సమయానికి పెళ్లి అయిపోయిందా? మిరకల్ కాదా? ఎంతమందికి పెళ్లి అవటం లేదు, వాళ్ళు పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేస్తున్నారు లైఫ్ లాంగ్. ఎంత డబ్బున్నా పెళ్లి అవ్వటం లేదు అంటే, నాకు పెళ్లి అయిందంటే అది మిరకల్ కాదా? పిల్లలు పుట్టలేదు అంటే అది ఎంత కష్టకరమైన సమయం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మీకు అనుకోకుండా ప్రెగ్నెంట్ అయిపోతున్నారా? అది మిరకల్ కాదా? కోరుకోలేదు ప్రెగ్నెంట్ అయిపోతారు, అది మిరకల్ కాదా? జాబ్ వచ్చేసింది, అప్లై చేశాను, జాబ్ వచ్చింది. దాన్ని మనం ఎంత ఈజీగా తీసుకుంటున్నాం. మిరకల్ అనుకోవాలి. ఎందరో ఉన్నారు, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేశారు, జాబ్ లేదు. నేను వెళ్ళాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, నాకు వచ్చేసింది. అలా ప్రతిదీ చూస్తే, నాకైతే ఓల్డ్ పీపుల్ చూస్తే, ఎవరైతే రిటైర్ అవుతుంటారు, అబ్బా ఇన్ని ఏళ్ళు ఒక జాబ్ ఉంది వాళ్ళ దగ్గర, ఎంత మిరకలో, ఈ ఏజ్ లో పని చేయగలుగుతున్నారు, అబ్బా ఎంత మిరకల్లో. అలా ప్రతిదీ మిరాకల్ గా చూస్తే మన లైఫ్ లో మిరకల్స్ జరుగుతాయి. దిస్ ఈజ్ హౌ వి అట్రాక్ట్ మిరకల్ అండ్ దిస్ ఈజ్ హౌ అ హ్యూమన్ షుడ్ బిహేవ్. ఒక మనిషి ఇలాగే ఆలోచించాలి. ఒక చిన్న బేబీ లాగా ఆల్వేస్ వావ్ అలా. వాళ్ళు ఏది చూసినా వావ్ అంటారు. మనం కూడా ఆ పిల్లని, లోపల ఉండే బేబీని చంపుకోకూడదండి. అన్నిట్లో వావ్. ప్రతిరోజు అదే టీ తాగుతున్నాం అయినా ఈరోజు టీ తాగగలుగుతున్నాను అని వావ్. మా ఫ్యామిలీతో కూర్చొని టీ తాగగలుగుతున్నాను, ఓ వావ్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ దట్. దెన్ లైఫ్లో ఇంకా వావ్ మూమెంట్స్ వస్తూనే ఉంటాయి. ధ్యానం చేయడం ఎందుకంటే ఇలాంటి జ్ఞానం కోసం, నిజంగా ఎలా జీవించాలి అనేది తెలుసుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే మాస్టర్. అలాగే బుక్స్ చదవడానికి కూడా పత్రి సార్ చెప్పినట్టు, నేను పత్రి సార్ ఏ బుక్ అయితే చెప్పారో అవి బుక్స్ చదువుతూనే ఉంటాను, రివ్యూ చేస్తూనే ఉంటాను, వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఎక్కువగా అనస్తాషియా గురించి చెప్పేసరికి సరోజ మల్లికార్జున్ అంటేనే అనస్తాషియా అన్నట్టుగా అయిపోయింది. సో నేను అన్ని లాంగ్వేజెస్లో చేస్తానండి, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ అలా. అండ్ ఆల్సో పిఎంసి
ఎక్కడైతే ఉన్నాయో వరల్డ్ ఓవర్ అన్ని ప్లేసెస్లో నన్ను మాట్లాడడానికి షేర్ చేయడానికి ఇన్వైట్ వస్తాయి. సో యూఎస్ఏ కానీ, ఆఫ్రికా, పిఎంసి ఆఫ్రికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, మన ఉత్తరాఖండ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కోల్కతా, తమిళనాడు, మరి ఆంధ్రాలో కూడా ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అక్కడ, మరి కర్ణాటకలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, జూమ్ సెషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తారు. అక్కడ ఈ నా అనుభవాల్ని షేర్ చేస్తూ ఉంటాను. సో అది నాకు నా లోపల ఉండే బేబీకి ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, అవార్డు ఇచ్చినట్టు, ఒక మెడల్ ఇచ్చినట్టు అనమాట. నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. సో నాకు అలవాటు అయిపోయింది అనను నేను. నాకైతే చాలా హ్యాపీ అండి. ఎవరైనా పిలిచారంటే భలే, ఓ భలే భలే, ఫార్ యూ వాళ్ళు నన్ను పిలిచారు, ఓ పిఎంసి డిజిటల్ వాళ్ళు నన్ను పిలిచారు, అలా నేను పొంగిపోతూనే ఉంటానండి. సో ఐ కీప్ దట్ మిరాకిల్ ఆన్, ఐ కీప్ ఇట్ లైక్ థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ అది పెట్టుకునే ఉంటాను. సో అలా అండి, దట్ ఈస్ హౌ ఐఎమ్ లివింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ షేర్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చారు, అందరూ చక్కగా వింటున్నారు. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. విన్నందుకు ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే అవ్వకూడదు, దీంట్లో సీక్రెట్స్ తెలుసుకోండి. అది మనందరి కోసం ఉండే దీంట్లో సందేశాలు ఉన్నాయి, సందేశాలని మాత్రమే తీసుకోండి అని చెప్తూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్. మేడం గారు చెప్పబోయే టాపిక్ భగవద్గీత అధ్యయనం చేస్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారు కూడా వెల్కమ్ చెప్పుకుందాం. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్రన్న చాక్రియః. ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చెయ్యునో అతడే సన్యాసియు, అతనే యోగి అగును. అంతేకాక అగ్నిహోత్రములు వదిలినవాడు కాని, కర్మలను విడిచినవాడు కాని సన్యాసియు యోగియు ఎన్నటికీ కానేరడు. ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగుము. కామాది సంకల్పను వదిలినవాడు, సంకల్పరహితుడు కానివాడు ఎవడునూ యోగి కాలేడు. ఆరు రుక్ష్మోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగమును జ్ఞానయోగమును లేక జ్ఞానయోగమును ఎక్కదలిచిన పొందగోరిన మునికి మననశీలునకు కర్మ సాధనమనియు దానిని బాగుగా ఎక్కినట్టి మునికి ఉపరతి కర్మ నివృత్తి సాధన అనియు చెప్పబడినవి. యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడో శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి నుండును సమస్త సంకల్పములను విడిచిపెట్టును అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తానే ఉద్ధరించుకొనవలేను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఇంద్రియమనములను జయించినచో తనకు తానే బంధువును, జయించినచో తనకు తానే శత్రువును అగును. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువతు. ఎవడు వివేక వైరాగ్యములచే తన మనస్సును తాను జయించుకొనునో అట్టి జయింపబడిన మనస్సు తనకి బంధువు పగది నుండును. ఉపకారము చేయును, జయించినచో అదియే శత్రువు పగది నుండును. అపకారము చేయును, చితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు
తథా మానవమానయో. మనస్సును జయించిన వాడును పరమశాంతితో కూడిన వాడునకు మనుషునకు శీతోష్ణ సుఖ దుఃఖాదులందును అట్లే మానవమానములందును పరమాత్మానుభవము చెక్కులు చెదరకండును. లేక అట్టి వానికి శీతోష్ణాదులందును మనస్సు లెస్సగా ఆత్మానుభవమందే ఉండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్తయుచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడును నిర్వికారుడును ఇంద్రియమును లెస్సగా జయించిన వాడును మట్టిగట్ట రాయి బంగారమని మూడింటిని సమముగా చూచువాడునగు యోగి యోగారూఢుడని ఆత్మానుభవయుక్తుడని చెప్పబడును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్తద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రత్యుపకారమును కోరకయే మేలు అనర్చువారి యందు ప్రతిఫలము కోరి మేలు చేయువారి యందు శత్రువులందు తటస్థులందు మధ్యవర్తులందు ద్వేషింపబడిన వారి యందు విరోధులందు బంధువులందు సజ్జనుల యందు పాపుల యందు సమభావము కలిగి వాడే శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశేర పరిగ్రహ. ధ్యానయోగము సభ్యసించి యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమనర్చుకుని ఆశ లేనివాడై వరుల నుండి ఏమియో స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను లయమనర్చుకొనుచుండవలెను. శుచౌ దేశే పరిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచితం నాతి నీచం చలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. పరిశుద్ధమైన చోటు మిక్కిలి ఎత్తుగా ఉండునదియు మిక్కిలి పొట్టిగా నుండనిదియు క్రింద దర్భాసనము దానిపై చర్మము జింక చర్మము లేక పులి చర్మము దానిపైన వస్త్రము కలదియు కదలకయుండునదియు అగు ఆసీనము పీఠమును వేసుకుని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరిచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి స్వాధీనపరుచుకొని అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మ ధ్యానము అభ్యసింపవలెను. సమంకాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రస్వం దిశచ్చా నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానము చేయువాడు శరీరము శిరస్సు కంఠము సమముగా తిన్నగా నిలిపి కదలక స్థిరముగా నున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుసు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి నాయందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధి ధ్యాన యుక్తుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్తస్థామాధిగచ్చతి. మనోనిగ్రహము గల యోగి ప్రకారముగా ఎల్లప్పుడును మనస్సును ఆత్మ ధ్యానమందు నిలిపి నాయందు ఉన్నట్టిదియు నా స్వరూపమైనదియు ఉత్కృష్ణ మోక్ష రూపమైనదియు పరమానంద రూపమైనదియు నగు శాంతిని పొందుచు ఉన్నాడు. నాత్యస్తు యోగోస్తి నైకాంత మనస్నితః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున.
అర్జున, ధ్యాన యోగము అధికముగా భుజించు వానికిని, బొత్తిగా భుజింపని వానికిని, అట్లే అధికముగా నిద్రించు వానికిని, బొత్తిగా నిద్రించక ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికిని కలుగనే కలుగదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము విహారము గలవాడును, కర్మలందు మితమైన ప్రవర్తన కలవాడును, మితమైన నిద్ర జాగరణము కలవాడునగు మనుజునకు యోగము జనన మరణాది సంసార దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్తయుచ్యుచ్యతే తదా. ఎప్పుడు మనస్సు బాగుగా నిగ్రహింపబడినదై ఆత్మయందే స్థిరముగా నిలుచును, మరియు ఎప్పుడు యోగి సమస్తములైన కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందినవాడని సమాధియుక్తుడని చెప్పబడును. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రుత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉన్న దీపం ఏ ప్రకారముగా కదలక నిశ్చలముగా ఉండునో ఆ ప్రకారమే ఆత్మధ్యానమును శీలించుచున్న యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిశ్చలముగా ఉండును. కనుకనే యోగి యొక్క నిశ్చల మనస్సునకు అట్టి గాలి లేని చోట గల దీపము దృష్టాంతరముగా చెప్పబడినది. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. యోగాభ్యాసము చేత నిగ్రహింపబడిన మనస్సు ఎచట పరమశాంతిని పొందుచుండును, ఎచట పరిశుద్ధమైన మనస్సు చే ఆత్మను దర్శించుచు అనుభవించుచు యోగి తనయందే ఆనందమును పడయుచుండును. ఎచటనున్నవాడై యోగి ఇంద్రియములకు గోచరము కానిదియు నిర్మల బుద్ధిచే గ్రహింపబడినదియు అంతము లేనిదియు అగు సుఖమును అనుభవించుచుండును, మరియు స్వానుభవము నుండి ఏమాత్రము చెలింపకుండును. దేనిని పొందిన పిదప ఇతరమగు ఏ లాభమును అంతకంటే గొప్పదానిగా తలంపకుండును. దేని యందున్నవాడే మహత్తర దుఃఖముచే కూడా చెల్లింపకుండును. దుఃఖ సంబంధము లేసమైనను లేని అట్టి స్థితినే యోగము, ఆత్మైక్యము, ఆత్మ సాక్షాత్కారమని ఎరుగవలయను. అట్టి ఆత్మ సాక్షాత్కార రూపయోగము దుఃఖముచే కలతనొందని ధీర మనస్సుచే పట్టుదలతో సాధింపదగి ఉన్నది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేతు. సంకల్పం వలన కలిగిన కోరికలన్నిటినీ సంపూర్తిగా విడిచిపెట్టి మనస్సుచే ఇంద్రియములు నలుప్రక్కల నుండి బాగుగా నిగ్రహించి ధైర్యముతో కూడిన బుద్ధిచే మెల్లమెల్లగా బాహ్య ప్రపంచము నుండి ఆ మనస్సును మరలించి అంతరంగమున విశ్రాంతి నొందవలను, ఉపరతిని పడయవలను. మరియు మనస్సును ఆత్మీయంతో స్థాపించి ఆత్మీయతరమకు దేనిని కూడా చింతింపక ఉండవలేను. యతో యతో నిచ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేతు. చపల స్వభావము కలదియు నిలుకడలేనిదియు అగు మనస్సు
ఎచ్చటెచ్చట ఏ ఏ విషయములందు సంచరించునో అచ్చట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను. ఆత్మకథీనముగా నొనర్చవలెను. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత చిత్తుడును కామక్రోధాది రజోగుణ వికారములు లేనివాడును బ్రహ్మరూపమును పొందినవాడును దోషరహితుడునగు ఈ ధ్యానయోగిని సర్వత్వమగు సుఖము ఆత్మానందము పొందుచున్నది కదా. అట్లు పొందుట శాస్త్ర ప్రసిద్ధమని భావము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ ప్రకారముగా మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిలుపుచు దోషరహితమగు యోగి బ్రహ్మాన్ని పొందుచు ఉన్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. యోగముతో కూడుకొనిన మనస్సు గలవాడు ఆత్మైక్యము నొందిన ఆ యోగి సమస్త చరాచర ప్రాణి కోట్ల యందును సమదృష్టి గలవాడై తన్ను సర్వభూతముల యందున్న వాడిగను సర్వభూతములు తన యందున్నవిగను చూచుచూ ఉన్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచూ ఉన్నాడో మరియు నాయందు సమస్త భూతములను కాంచుచూ ఉన్నాడో అట్టి వానికి నేను కనపడకపోను, నాకతడు కనపడకపోడు. సర్వభూత స్థితం యో మాం భజంతే కత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎవడు సమస్త భూతములందున నన్ను అభేద బుద్ధి సర్వత్రా ఒకే పరమాత్మయను భావము కలిగి సేవించుచూ ఉన్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించున్నవాడైనను సమాధి నిష్ఠయందున లేక వ్యవహారము సల్పుచున్నను నాయందే ఆత్మయందే ఉండువాడగుచూ ఉన్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, సమస్త ప్రాణుల యందును దుఃఖమును గాని సుఖమును గాని తనతోడ పోల్చుకునుచు తన ఆత్మ వంటిదే తక్కిన ఆత్మలనని భావముతో తన వలె సమానముగా ఎవడు చూచునో అట్టి యోగి శ్రేష్ఠుడని తలచుచూ ఉన్నాడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థిరాం. కృష్ణ, మనోనిశ్చలత్వము చేసి తిప్పదగిన ఏ యోగమును నువ్వు ఉపదేశించదువో దాని యొక్క స్థిరమైన నిలుకడైన మనస్సు యొక్క చపలత్వం వల్ల నేను తెలుసుకొనజాలకున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనస్సు చంచలమైనదియో విక్షోభమును కలగచేయనదియో బలవంతమైనదియో దృఢమైనది కావున అట్టి దానిని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వలె మిగులు కష్ట సాధ్యమైనదని నేను తలంచుచూ ఉన్నాను. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. గొప్ప బాహువులు గల అర్జున, మనసుని నిగ్రహించడం కష్టమే మరియు మనస్సు చంచలమైనది, ఎలాంటి సంశయము లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. అసంశయత ఆత్మాన యోగో దుష్పాప ఇది మే మతిః అస్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడిన మనస్సు కలవాని చేత యోగము బ్రహ్మైక్యము
పొందదఖ్యము కానిది అని నా అభిప్రాయము. స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించు వారి చేతనే ఉపాయము చేది పొందశక్యమై ఉన్నది. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. కృష్ణ, శ్రద్ధతో కూడి ఉన్నవాడును కాని నిగ్రహ శక్తి లేనివాడగుటచే యోగము నుండి జారిన మనస్సు గలవాడనగు సాధకుడు యోగ సిద్ధిని ఆత్మ సాక్షాత్కారమును పొందజాలక మరి ఏ గతిని పొందుచూ ఉన్నాడు? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణాపది. గొప్ప బాహువులు గలవు కృష్ణ, బ్రహ్మ మార్గమున యోగమున స్థిరత్వము లేనివాడగు మూఢుడు ఇహపరములు రెండింటికి చెడినవాడే చెదరిన మేఘము వలె నశించిపోడా ఏమి? ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతానయుపపద్యతే. కృష్ణ, నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరేతగును సమర్థులు మీరు తప్ప ఇతరులు ఎవరు దీనిని తొలగింపజాలరు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ్ కృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జున, అట్టి యోగ భ్రష్టుడు ఈ లోకమందు గాని పరలోకమందు గాని వినాశనము కలుగనే కలుగదు. నాయనా, మంచి కార్యములు చేయువాడెవడును దుర్గతిని పొందడు కదా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు మరణానంతరము పుణ్యాత్ములు లోకములను పొంది అనేక సంవత్సరములు నివసించి తదుపరి పరిశుద్ధులైనటువంటి సదాచారవంతులైన శ్రీమంతుల యొక్క గృహమందు పుట్టుచు ఉన్నాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేక ఉత్తమ గతిని యోగినచో జ్ఞానవంతులకు యోగుల యొక్క వంశముచే జన్మించుచున్నాడు. ఈ ప్రకారముగా జన్మము లోకమున మహా దుర్లభమైనది. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. అర్జున, అతడు యోగుల వంశమున జన్మించి పూర్వదేహ సంబంధమైన యోగ విషయక బుద్ధితోటి సంపర్కమును పొందుచు ఉన్నాడు. అట్టి యోగి సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి మోక్షము కొరకై మరల తీవ్రతర ప్రయత్నమును సల్పుచూ ఉన్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవసోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అతడు యోగ భ్రష్టుడు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస బలముచే యోగము నిశ్చయింపకున్నను పూర్వజన్మమునందలి అభ్యాస బలముచే యోగమును వైపుకి ఏడవబడుచున్నాడు. యోగము నెరుగ తలంపు గలవాడైనంత మాత్రము చేతనే యోగాభ్యాసము చేయ నిశ్చయించినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠాన ఫలమును మనుజుడు దాటివేయుచు ఉన్నాడు. ప్రయత్నాయతమానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించినట్టు యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడిన అభ్యాసముచే యోగ సిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమగు మోక్షగతిని పొందుచు ఉన్నాడు. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచాధికో యోగి తస్మా యోగి భవార్జున. అర్జున, యోగి యగువాడు కృత్య చంద్రాయణాది తపస్సులు చెయ్యువారి కంటెను శాస్త్రజ్ఞానము కలవారి కంటెను అగ్నిహోత్రాది కర్మలు చెయ్యువారి కంటెను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి
నువ్వు యోగివు కమ్ము యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమోమతః. యోగులందరిలోనూ ఎవడు నా యందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచు ఉన్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. హరి ఓం తస్సతు. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ.